ఏదైనా ఒక స్టోరీ లైన్ లాగా రాస్తే ఏంటంటే అందరికీ కనెక్ట్ అవుతూ ఉండిద్ది. సో ఆటోమేటిక్గా రీచ్ అనేది వెళ్ళిద్ది. యూట్యూబ్ షార్ట్స్ ఉండేవి, అలా ఏమైనా ట్రై చేయొచ్చు కదా అంటే ఒక 2-3 రీల్స్ చేసి పంపించింది. నెక్స్ట్ డే ఇన్స్టాగ్రామ్ ఫేస్, సో దాంట్లో పెట్టుకోవచ్చా అంటే అది నీ ఇష్టం. అంటే ఇక ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది, ఇంక ఈ రోజు వరకు వదలలేదు. ఇంటీరియర్ డిజైనింగ్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు, బిఎస్సి డిజైనింగ్ అన్నమాట. ఓకే, మీరు? సేమ్ బిఎస్సి డిజైన్. రిలేషన్లోకి వచ్చాక ఒక 6 monthsకే వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరిచయం చేశాడు. సో మీ ఇద్దరు పరిచయం ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు నాకు ఐ వాంట్ టు నో ది స్టోరీ. ఏదో ఫస్ట్ లో నార్మల్ గానే మాట్లాడుకునే వాళ్ళు. ర్యాగింగ్ చేశారు? అవసరం లేదురా, నువ్వు నెంబర్ డిలీట్ చేస్తే నేను సేవ్ చేసుకుంటా. హాయ్ వినీలా అంటే హలో అన్న, మీరు గణేష్ ఫ్రెండ్ అన్నా అనలేదు. ఏ ప్రాబ్లం వచ్చినా లైట్ తీసుకుంటాడు, ఏం కాదులే కానీ అన్నట్టు. అది ఫస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ. ఇవన్నీ ఫస్ట్ టైం చెప్తుంది, నాకు కూడా చెప్పలేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు ఒక క్యూట్ కపుల్ ఉన్నారనమాట. వాళ్ళ గురించి చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా నేను చూడకపోయినా, నా ఫీడ్లోకి రాకపోయినా ఖచ్చితంగా నేను చూడాల్సిందే అన్నట్టు నాకు ఎవరో ఒక రీల్స్ షేర్ చేస్తూనే ఉన్నారనమాట. చూసి అయ్యో వీళ్ళని ఇప్పుడు ఇంటర్వ్యూ చేయకపోతే వీళ్ళందరూ నన్ను వదిలేలా లేరే అని అనిపించిన కపుల్ అనమాట. ఎంత క్యూట్గా ప్రతి రీల్ ఈ మధ్య ట్రెండింగ్లో ఉంటుంటే చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరిని చూడడానికి. సో చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. ఈరోజు నాతో పాటు వినీలా గారు అండ్ అలానే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో చాలా విషయాలు అయితే మాట్లాడేయాలి. కమ్ ఆన్, లెట్స్ గో. హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. నన్ను అడగరా అండి ఎలా ఉన్నానని? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. బానే ఉంది, బ్రతికే ఉంది. అంతేనా? కాదండి, అంటే బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు అనగానే ఒక డౌట్ వస్తుంది అందరికి, పవన్ కళ్యాణ్ గారి పేరు చేసి ఏమైనా పెళ్లి చేసుకున్నారా అని. అది కూడా కొంచెం ఒక రీజన్ అనమాట. కొంచెమేనా? కొంచెమే. సో వినీలా గారు, మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడగానే ఇంత పెద్ద పేరు ఉంటుందండి. ఒకసారి మీ పేరంతా చెప్తారు ఇన్స్టాగ్రామ్ లో? అంటే నా పేరు వినీలా ఒక్కటే, ఇంటి పేరు యాడ్ చేయాలి కాబట్టి పబ్బతి పవన్ కళ్యాణ్, దీని పేరు పబ్బతి పవన్ కళ్యాణ్ వినీలా అనమాట. ఓకే, దాన్ని కుదించి చేద్దామన్నా కానీ కుదిరేట్లా, సెట్ చేయాలా? ఓకే, ఈ మధ్య బాగా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లోకి వస్తున్నట్టున్నారు. ఎలా అలా కంటెంట్ బాగా క్రియేట్ చేస్తున్నారా? ఏమో అలా అయిపోతుంది. అలా అయిపోతుందా? ప్లాన్డ్ కాదా? ప్లాన్డ్ ఏం లేదు, జనరల్ గా కూడా ఉంది. ప్లాన్డ్ టైం కి పోస్ట్ చేయడం ఒకటి మాత్రం ఉంది. ఓకే, టైం కి పోస్ట్ చేయాలి, రెగ్యులర్ ఒకే టైం కి డైలీ. ఇవాళ సపోజ్ 8కి అనుకుంటే ఎవ్రీడే 8కి వెళ్ళిపోవాలి వీడియో అనమాట. కొంచెం అటు ఇటు అయినా రీచ్ రాలేదనిపిస్తుంది. ఓకే, టైమింగ్ ఒకటి మాత్రం ప్లాన్డ్ గా చేసుకుంటాము. ఇంకా వీడియోస్ అనేవి ఏది దొరికితే అది పెట్టేస్తాం. ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్ బాగా ట్రెండ్ అవుతున్నట్టేనే కదా, అండ్ ప్రతిదానికి ఏదో ఒక లైన్ కంపల్సరీ పైన రాస్తారు. ఏదైనా ఒక స్టోరీ లైన్ లాగా రాస్తే ఏంటంటే అందరికీ కనెక్ట్ అవుతూ ఉండిద్ది. కనెక్ట్ అయితే షేర్స్ అవి చేసుకుంటూ ఉంటారు. సో ఆటోమేటిక్గా రీచ్ అనేది వెళ్ళిద్ది. అంతేనా? కామెంట్స్ లో కూడా ఏదో ఖచ్చితంగా ఒక కామెంట్ పిన్ చేసి పెడతారు, మీకు ఎలా అనిపించింది, ఇది ఇలా జరిగింది అన్నట్టు. అది కూడా కమెంట్స్ లో కూడా అంతే, ఏదన్నా మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దానికి రిప్లైస్ ఇస్తూ ఉంటే ఇంటరాక్షన్ ఉండిద్దని. అండ్ ఈవెన్ ఎవ్రీ సండే కూడా నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెడుతుంటాను స్టోరీలో. ఓకే, ఫాలోవర్స్ మాట్లాడుతూ ఉంటారు, నేను రిప్లై ఇస్తూ ఉంటాను. అంటే బేసిక్ గా కంటెంట్ క్రియేషన్ ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఇంట్రెస్ట్ అంటే అసలు స్టార్ట్ జనరల్గా ఎలా చేసిందంటే, తను జనరల్గా జూనియర్, అసలు మాట్లాడేది కాదు, అసలు చాలా ఇంట్రోవర్ట్, చాలా డౌన్ టు ఎర్త్, అసలు ఏమి ఫస్ట్ ఎవరిని చూడదు. ఇప్పుడు కాలేజ్కి వెళ్తే మా మ్యామ్ వాళ్ళు, నీ రీల్స్ వస్తూనే నువ్వేనా అసలు చేస్తుంది, అమ్మాయి వినీలానేనా? స్టార్టింగ్ లో నన్ను ఎవరు ఏమడిగినా సింగింగ్ రాదు, డాన్సింగ్ రాదు, ఏం చేస్తా ఉంటే నాకేం రాదు అని చెప్పేదాన్ని. నాకేం రాదు అన్న అమ్మాయినా ఇప్పుడు ఇంత చేస్తుంది అంటే ఒక్కసారి ఏదో డిస్కషన్ లో ఇలానే అనమాట. ఇలా ఉంటే జాబ్ కూడా తర్వాత ఎట్లా వస్తుంది, కనీసం ఇంటరాక్షన్ అవ్వాలి అన్నట్టు ఏదో మా ఇద్దరిలో ఒక ఆ డిస్కషన్లో
సరే నేనేమంటున్నా, అప్పుడు జనరల్గా టిక్ టాక్స్, యూట్యూబ్ షార్ట్స్ ఉండేవి. సో యూట్యూబ్ షార్ట్స్ ఉండేవి, అలా ఏమైనా ట్రై చేయొచ్చు కదా అంటే ఒక 2-3 రీల్స్ చేసి పంపించింది. ఇంకా నార్మల్గా జనరల్గా పంపిస్తే నచ్చుతాయి అది అన్నపాటికి నెక్స్ట్ డే ఇన్స్టాగ్రామ్ ఫేస్. సో దాంట్లో పెట్టుకోవచ్చా అంటే అది నీ ఇష్టం అంటే ఇక ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఇంక ఈ రోజు వరకు వదలలేదు. ఈ రోజు వరకు వదలలేదా? ఓకే. సో ఇప్పుడే మీకు తెలిసిన విషయం, నాకు కూడా తెలిసిన విషయం, వినీలా గారు స్టూడెంట్ ఇంకా ఏం చదువుతున్నారండి? ఇంటీరియర్ డిజైనింగ్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు, బిఎస్సి డిజైనింగ్ అన్నమాట. ఓకే, మీరు? సేమ్ బిఎస్సి డిజైన్ అయిపోయింది. తను మీరు తనకి జూనియర్, నా సీనియర్ తిను. అదే జూనియర్. ఓకే. సో ఎలా పరిచయం ఇద్దరికి, ఎలా స్టార్ట్ అయింది అసలు ఈ జర్నీ? దాని గురించి మాట్లాడే ముందు పర్సనల్ గా మీ ఇద్దరు గురించి మాట్లాడదాం. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఏం చదువుకుంటున్నారు ఇప్పుడు, ఏం చదువుకుంటున్నారు చెప్పారు, వేర్ ఆర్ యూ ఫ్రమ్ మీరు? మాది గుంటూరు అనమాట, నేటివ్ వచ్చేసి. ఓకే. అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు చిన్నప్పుడు, మీరు ఎంతమంది? నేను అక్క ఇద్దరం, మేము సిబ్లింగ్స్. తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, మనమే ముందు చేసేసుకున్నాం. తెలుసు, నేను ఆ వీడియో కూడా చూసాను, అది కూడా అడగాలనుకున్నాను. మా డాడీ నా 7th క్లాస్లో ఎక్స్పైర్ అయ్యారనమాట. ఓకే. ఇంకా నేను అమ్మ అక్కనే. ఇంటర్ నా 10th అంతా గుంటూరులోనే, డిగ్రీకే నేను ఇక్కడికి వచ్చాను అనమాట. ఓకే. ఫ్యాషన్ డిజైనింగ్ తీసుకోవాలని జాయిన్ అయ్యాను, బట్ ఎందుకో ఇంటీరియర్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది 3 months లోనే. షిఫ్ట్ అయిపోయాను ఇంటీరియర్ కి. ఓకే. మరి ఇంటిని ఎవరు మెయింటైన్ చేస్తారు? మమ్మీకి హోటల్ ఉంది గుంటూరులో, టిఫిన్స్ హోటల్ అనమాట. ఓకే. ఫస్ట్ నుంచి day 1 నుంచి అదే పెట్టాము. మరి అక్క పెళ్లి చేసుకోకముందే మీరు ఎందుకు చేసుకున్నారు? ఏమో అలా అయిపోయింది. అది మనం కల్పించాము. మీరు అలా చేశారా? బట్ అంత ఈజీగా ఒప్పుకోరు కదా, ముందు పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే. ఇప్పుడు ఇదైతే 100% అండి. మా ఇంట్లో అసలు, మా ఇంట్లో కానీ తన ఇంట్లో కానీ అందులోనూ ఎవరు వద్దు అని కూడా అనలే కనీసం. అర్థం చేసుకున్నాం. మా మమ్మీ, మా డాడీ, మా అత్తయ్య కూడా సేమ్, ముగ్గురు ఒక పేస్ లో ఉంటారు అనమాట. అవునా, ఎందుకు ఫస్ట్ లవ్ ఎందుకు, ఏం లేదు, ఇట్లా మేము కాన్ఫిడెంట్ ఉన్నాం, ఇద్దరం ఒకటే ఫీల్డ్ కాబట్టి మాకు ఇది లేదు కదా ఇంటీరియర్ ఫర్మ్ పెట్టుకోవాలనో లేకపోతే దాంట్లోనే వెళ్ళాలనో ఇద్దరం కలిసి చేసుకోవాలని ఉంది అంటే, నువ్వు కాన్ఫిడెంటా అన్నారు. ఎస్ అన్న. సరే, కొన్ని చిన్న చిన్న డిస్కషన్స్. పెళ్లికి ముందే 1.5 year నుంచి వీళ్ళు నాకు పరిచయం అనమాట. ఓకే. ఫస్ట్ రిలేషన్ లోకి వచ్చాక ఒక 6 months కే వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరిచయం చేశాడు. ఓకే. నేను ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటాను అనమాట. ఫస్ట్ అత్తయ్యని పరిచయం చేశాడు, ఇక్కడ కొలీబాలోనే కలిసాం ఫస్ట్ టైం. ఓకే. ఫస్ట్ అత్తయ్యని పరిచయం చేశాడు, ఆ తర్వాత వాళ్ళ యానివర్సరీ ఫంక్షన్ కానీ 25th anniversary-కి ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్తే ఇంకా మామయ్య తాతయ్య అందరూ పరిచయం అయ్యారు. ఓకే, చూసినప్పుడే మైండ్ లో పడింది ఇదేదో ఉంది, ఏదో ఉంది, ఈ అమ్మాయి కొంచెం స్పెషల్ గా ఉంది, ఏదో ఉందని. అలా ఇంటికి వెళ్ళడం, పరిచయం అయ్యి ఎక్కువ పరిచయం అవుతూ ఉన్నాం అనమాట. సో 1.5 year నుంచి అలవాటే కాబట్టి పెళ్ళంటే కూడా వెంటనే ఒప్పుకున్నాను. చూస్తుంటారు కదా, నేను కలుస్తున్నా కాబట్టి ఎలా ఉంటాను ఏంటని చూస్తున్నారు. ఓకే. అలా ఒప్పించేశారు మీరు. అలా అయిపోయింది. పెద్ద కష్టం అయితే పడలేదు ఈ విషయంలో మాత్రం. కొంచెం కష్టం పడలేదా? ఇద్దరు సేమ్ క్యాస్ట్ మీద? క్యాస్ట్ కూడా వేరే మాది. అయినా కూడా వెంటనే ఒప్పేసుకున్నారు. ఎవరికి ఆ ఫీలింగ్ అయితే లేదు ఇంట్లో, క్యాస్ట్ ఫీలింగ్. హిందూ ఓకే, హిందూ ఓకే, చాలు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, ఎలా అయినా లవ్ మ్యారేజ్ చేసుకుంటాట్లే అని. ఓకే. అంటే ముందే అట్లని కాదు, మమ్మీ డాడీ వాడు కాన్ఫిడెంట్ ఉంటే వాడికి నచ్చింది అన్నట్టు. సో వాడు అనుకున్నాడంటే చేసేస్తాడు అన్నట్ట, కైండ్ ఆఫ్ అలానే అనుకోండి. కానీ ఏదైనా ఆలోచించే చేస్తారు, కాదని కాదు, కానీ అట్లానే ఇంక వాడు కాన్ఫిడెంట్ చూశారు కాబట్టి, చూసిన తర్వాత నచ్చిన తర్వాత ఇక ఓకే అనుకున్నాను. మీరు ఎక్కడి నుంచి? నేను, నాది నేటివ్ చీరాల. గుంటూరు దగ్గరే. ఓకే. అక్కడే, కానీ డాడీకి జాబ్ వచ్చి ఇంకా ఇక్కడ సెటిల్ అయ్యాం, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఓకే. డాడీ, మమ్మీ, తాతయ్య 3 generations ని కవర్ చేస్తున్నారు ఇంట్లో. ఓకే. ఎలా అనిపిస్తుంది ఈ 3 generations తో ఇంట్లో? అంటే పర్లేదు, ఒక్కొక్కళ్ళ దగ్గరకు వచ్చేసరికి పద్ధతులు అన్ని మారుతుంటాయి కదా, పర్లా మేనేజ్ చేసేయచ్చు. అత్తయ్య మావయ్య సపోర్ట్ ఉంది, పద్ధతిగా మేనేజ్ చేస్తున్నా. కొంచెం అత్తయ్య మావయ్య సపోర్ట్ ఉంది. తాతయ్య దగ్గరకు వచ్చేసరికి అత్తయ్య మావయ్య సపోర్ట్ చేస్తారు నన్ను, మావయ్య దగ్గరకు వచ్చేసరికి పవన్ సపోర్ట్ చేస్తాడు. అలా అయిపోతుంది ప్రస్తుతానికి. ఇప్పుడే కదా చాలా ఉంది. అలా ఏమైనా అనిపిస్తుందా చాలా ఉంది ఇంకా చూడాల్సిందని?
ఏమో నేనైతే చేంజెస్ ఏమి ఉండవు అనుకుంటున్నా లైఫ్ స్టైల్. అంటే ఎవరిలో అయితే చేంజెస్ లేవు, మరీ డ్రాస్టిక్ చేంజెస్. ఇప్పుడు అంటుంటారు కదా కొత్తలోనే ఇలా ఉండిద్ది తర్వాత ఉండదని, అట్లయితే ఏముండదు. ఎందుకంటే నేను 2 years నుంచి చూస్తున్నా, ఇప్పటికి 2 years అయింది వాళ్ళు పరిచయం అయ్యి. అంటే ఫ్యామిలీ అట్లా అప్పుడు కలుస్తూనే ఉన్నాం. ఎవ్రీ ఫెస్టివల్ బయట ఏదైనా కలిస్తే తన కలవడం, హాస్టల్ దగ్గరికి వెళ్ళి. సో కైండ్ ఆఫ్ అట్లా. అందులో నేను హాస్టల్లో ఉంటా కదా, నాకు హోమ్ ఫుడ్ ఇవన్నీ బాగా ఇష్టం అనమాట. ఫస్ట్ టైం హాస్టల్కి రావడం డిగ్రీ అనేసరికి. ఓకే. ఇంకా వీళ్ళు పరిచయం అయిన దగ్గర నుంచి సాటర్డే సండే వస్తే చాలా ఇంటికి వెళ్ళిపోతాను నేను వీళ్ళ ఇంటికి. ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో హోమ్ ఫుడ్ తినేయడమేనా? ముందే కోటలు అయిపోయారు ఇంటికి. మావయ్య అయితే అదే అంటుంటారు కూడా. తర్వాత మొన్న మ్యారేజ్ అయ్యాక 16 రోజులు పండగ వరకు హెవీ బ్యాంగిల్స్, పసుపు తడ అవన్నీ ఉంటాయి కదా. సో వంట చేస్తున్నాను అనుకోండి పొద్దున్నే, నాకేం తేడా రావట్లేదు విన్నీలు. పెళ్లికి ముందు కూడా ఇదే నా అడ్రస్ లో ఉన్నావు, ఇదే వంట చేసావు, ఇప్పుడు కూడా ఏం రాలేదు. మహా అయితే గాజులు యాడ్ అయినాయి అంతే. అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసి వేస్ట్ అనిపిస్తుంది రా అంటారు. అయ్యో, గమ్ము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సింది మీరు వెళ్ళిపోయి. కానీ ఒక్కడే కదా, సో మంచిగా చేసుకున్నాం. పర్లేదు, మంచిదే. కానీ ఎప్పుడైనా ఇలాంటి ఒక థాట్ ఉందా, పూర్తిగా ఇంకో లోకం కదా పెళ్ళి అనేది ఆడపిల్లలకి? ఎంత లవ్ మ్యారేజ్ అయినా, ఎంత మనుషులు తెలిసినా కానీ నాకు పెళ్ళి దగ్గరకు వస్తున్నప్పుడు హ్యాపీనెస్ ఉంది, అఫ్ కోర్స్ ఉండిద్ది. కానీ ఆ టెన్షన్ పెరిగిపోయింది. నేను మేనేజ్ చేస్తానా అంత ఇంటిని, ఇప్పుడు అన్న చిన్న ఏజ్ కదా, ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకుంటానా, అలా చాలా ఆలోచనలు ఉన్నాయి నాకైతే. మరి మిగతా వాళ్ళు ఇంకెట్లా మేనేజ్ చేస్తారో తెలీదు. అది కూడా ఇంత మనకి తెలిసిన ఫ్యామిలీ అయినా నేను ఇంకా అంత టెన్షన్ పడ్డాను. అరేంజ్ మ్యారేజ్ అయితే ఎలా చేసుకుంటారో ఏమో, అమ్మో నేనైతే చాలా టెన్షన్ పడ్డాను అసలు. పైగా అమ్మని అక్కని అందరిని వదిలేసి ఇటు వచ్చేయాలి పూర్తిగా, మీ ఇంటికే మీరు బంధువులాగా వెళ్ళాలి, ఇవన్నీ చాలా ఉంటాయి కదా. అందులో వాళ్ళిద్దరే కదా, మమ్మీ కూడా నాకు చాలా ఫ్రెండ్లీ అనమాట. ఇంకా అలా ఇద్దరే ఉంటారు, వదిలేసి రావాలా ఇప్పుడు అని ఉంది చాలా ఫీలింగ్ అయితే. ఓకే. మళ్ళీ పెళ్ళాక అంత నార్మల్ అయిపోయింది, ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు బాగా చూసుకుంటారు. చాలా బాగా చూసుకుంటారు. కాదండి, మీ పేరు ఏమైనా ఇట్లా ఫ్యూచర్ లో వస్తారు ఒకరు, ఆవిడకి పవన్ కళ్యాణ్ పేరు అంటే ఇష్టం ఉండొచ్చు. లేదు, అంటే మమ్మీ హనుమాన్ ఫ్యాన్ అన్నమాట. హనుమంతుడి పేరు కలవాలని అట్లా పవన్ పవన్ అని పెట్టారు. యాక్చువల్ గా పవన్ కుమార్ అని పెడదాం అనుకున్నారు కానీ మా మామయ్య పేరు కూడా పవన్ కుమార్, అందుకని కళ్యాణ్ అని యాడ్ చేశారు అన్నమాట. అట్లా యాడ్ చేశారు. అది నాకు కలిసి వచ్చింది. మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం? చాలా చాలా. ఎంత చాలా అంటే చాలా. ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కువ ఇష్టం, ఆ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కువ ఇష్టమా? చెప్పు ఇప్పుడు. ఇష్టానికి ప్రేమకి తేడా ఉండేది కదా, అది ఇష్టం అనమాట. మేబీ కొన్ని రోజుల తర్వాత పోవచ్చు. ప్రేమ అలా కాదు కదా, తిను ప్రేమ, తను ఇష్టం. అట్లాంటివి చెప్తూ ఉంటుంది నేను అప్పుడప్పుడు. అట్లాంటివి చెప్తుంటదంట. చూసారా అండి మీ మీద ఎంత నమ్మకం. ఓకే, సో మీ ఇద్దరు పరిచయం ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు నాకు ఐ వాంట్ టు నో ది స్టోరీ, ది క్యూట్ లవ్ స్టోరీ. క్యూట్ గానే ఉండేదా? అసలు చాలా సర్ప్రైజ్ గా ఉండే అండి ఫస్ట్. ఓకే. అంటే నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. సో చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట, గణేష్ అని. ఓకే. సో మేము మా ఇంట్లో ఉన్నప్పుడు ఏదో కాల్ చేసి, ఇట్లా జూనియర్స్ వచ్చారా, చాలా బాగున్నారు, ఒక అమ్మాయి సూపర్ ఉంది, నేను నెంబర్ తీసుకుంటా అది ఇది అన్నాడు. సరే తీసుకొని అయితే ఉంచురా, ఏదో అంటే బాయ్స్ టాక్స్ ఉంటాయి కదా, తీసుకొని అయితే ఉంచురా అంటే. మా కాలేజ్లో ర్యాగింగ్ అట్లా ఉండదు, వాడు కైండ్ ఆఫ్ ర్యాగింగ్ చేద్దామని అనుకున్నాడు. అట్లా సరే నార్మల్గా మాట్లాడేసుకున్నాను కదా. కాలేజ్కి వచ్చినాక చూశాను, ఇంకా సరేలే ఇంకా వాడి దగ్గర ఎందుకు నెంబర్, మనమే యూజ్ చేసుకున్నాము. ఇంకా అట్లా స్టార్ట్ చేసి ఇంకా ఏదో ఫస్ట్ లో నార్మల్ గానే మాట్లాడుకునే వాళ్ళు. ర్యాగింగ్ చేశారు? అవసరం లేదురా, నువ్వు నెంబర్ డిలీట్ చేస్తే నేను సేవ్ చేసుకుంటా. మీ వదిన నేను సేవ్ చేసుకుంటా అని చెప్పారా? మీకే ఐ మీన్ మీ దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యారు అప్పుడు స్టార్టింగ్? తను అవ్వలేదు, నేనే అయ్యాను అనుకుంటా. ఏమో సార్ ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ మెసేజ్ అప్రోచ్ నేనే. నెంబర్ తీసుకున్నా కానీ కాల్ చేయలేదు, మెసేజ్ చేసా ఇన్స్టాలో. అప్పుడు పబ్లిక్ అకౌంట్ కూడా ఏం కాదు, పబ్లిక్ అకౌంట్ స్టార్ట్ చేసి నేను 1 year కూడా అవ్వలేదు. రేపు ఆగస్ట్ కి 1 year అయింది. ఓకే. అప్పుడు ప్రైవేట్ అకౌంట్, నార్మల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో జనరల్ గానే మెసేజెస్ హాయ్ హలో అట్లా. కాదు, అర్జున్ రెడ్డి సినిమాలో అరే అది నా పిల్ల, మీరెవరు కదిలించొద్దు, మీరెవరు ర్యాగింగ్ చేయొద్దు, ఇట్లుంటే ఇలా ఉండేదా? మేము సీనియర్స్ ఫస్ట్ నుంచి. మాకు ఉన్నదే చాలా చిన్న ఇన్స్టిట్యూట్ అనమాట. మేము ఉండదే 80 members.
మా గ్యాంగ్ అంటే ఫస్ట్ అంటే టీచర్స్ కానీ అందరికి ఫేవరెట్స్, చేసి చదువుతాము, లేదు ఇట్లా అల్లరి దాంట్లో ఉంటాం కాబట్టి ఎవరు ఫస్ట్ మమ్మల్ని డిస్టర్బ్ చేయరు. కదిలియరు. సరే మేము మాట్లాడుతున్నాం అంటే ఫస్ట్ ఎవరు రారు, కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తారు అన్న అని అంతే. అంటే అందరికి, నాకని కాదు మా బ్యాచ్ అందరికి. సో ఎవరు అట్లా కదిలి, ఇంకా జూనియర్ కాబట్టి ఇంకా అసలు దగ్గరకు కూడా రాలేదు. మీరెందుకు అన్నా అనలేదు మరి అప్పుడు? అమ్మో ఫస్ట్ అన్నానే, హాయ్ వినీలా అంటే హలో అన్న, మీరు గణేష్ ఫ్రెండ్ అన్నా అనలేదు. కైండ్ ఆఫ్. బ్రో ఈస్ నాట్ అన్నా, బ్రో ఈస్ బ్రో, ఫ్రెండ్లీ బ్రో. ఫ్రెండ్లీ బ్రో. హాయ్ అంటే హాయ్ వినీలా అంటే హాయ్ బ్రో అనిందా? హాయ్ బ్రో అంటే సార్ బ్రో అక్కర్లేదులే పవన్ అని వీళ్ళు చాలు, బ్రో ఎందుకులే అమ్మా అన్న వద్దులే కొంచెం అట్లానే రిక్వెస్టింగ్ మేనర్, రిక్వెస్టింగ్ మేనర్ లో బ్రో వద్దులే అమ్మా. ఏం ఆలోచిస్తున్నారు ఏంటి ఇప్పుడు? కాలేజ్ డేస్ కి వెళ్ళిపోతున్నారు? ఇంకా కాలేజ్ అయిపోలేదు, మళ్ళీ ఇంకా కాలేజ్ అవ్వలేదు. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ మీరు వెళ్ళి పలకరించారు, తర్వాత ఏం జరిగింది? అంటే అట్లానే కొన్ని డేస్ నార్మల్గా మాట్లాడుకోవడము, కాలేజ్లో హాయ్ బాయ్ హాయ్ బాయ్ అంతే. మాది ఎట్లా అంటే కైండ్ ఆఫ్ అదే మరి గర్ల్స్ బాయ్స్ తిరగకూడదు అట్లేం లేదు, ఇంటీరియర్స్ ఫ్యాషన్ డిజైనింగే కాబట్టి అందరం కలిసి వర్క్ చేసుకోవాలి కూడా. సో అట్లానే చేస్తూ లంచ్ లో వచ్చేవాడు, కలిసి తినేవాళ్ళం, మార్నింగ్ ఈవినింగ్ హాయ్ బాయ్. ఫ్రెండ్స్ అందరం కలిసి అవుటింగ్కి వెళ్ళే వాళ్ళం, జనరల్గా ఇక్కడ వండర్లో కానివ్వండి అట్లాంటి కైండ్ ఆఫ్ అవుటింగ్స్కి వెళ్ళే వాళ్ళం. సో ఇక అట్లా అట్లా మెల్లగా ఒక రోజు ఇట్లా కాదు, ఇట్లా ఏది కాదు, ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి అని చెప్పి ఇంకా లేదు. ఎప్పుడన్నా కాల్లో మాట్లాడుతున్నా కానీ అంటే ఫస్ట్ బ్రో అట్లా అన్నాను కదా, ఒక 1 వీక్ పోయాక అనుకుంటా కొంచెం నా గురించి తెలుస్తుంది, నన్ను వచ్చి కలుస్తూ ఉన్నాడు లంచ్ బ్రేక్లో అలా. ఆ తర్వాత నుంచి మాట్లాడడం డైరెక్ట్గా, ఇదిగో ఇప్పుడే ఇంటికి వచ్చాను, మీ అత్తయ్య మన ఇంటికి వచ్చాను, ఇంకా మీ అత్తయ్య కింద షాప్ లోనే ఉన్నారు, అత్తయ్యది బిజినెస్ అనమాట. అత్తయ్య ఇంకా షాప్ లోనే ఉన్నారు, మీ మావయ్య ఇంకా రాలా ఆఫీస్ నుంచి. అలా ఫ్లట్టింగ్ కూడా హెల్దీ ఫ్లట్టింగ్ ఉండేది. సో నాకు నచ్చేది అనమాట మాట్లాడడానికి. నేను కమిట్ చేసుకోవాలి కదా, తను కమిట్ లేదు, చిన్న టెస్టింగ్స్ అనమాట. అందుకని మీ అత్తయ్య అలా వేస్తూ ఉండేవాడు, దీనికి ఏమని, దీనికి ఎలా రియాక్ట్ అయితే తనకు ఒపీనియన్ ఉందా లేదా అని. అలా ఒక 2 months మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత October 6th మా అక్క బర్త్డే రోజు నేను నైట్ అవుట్ ఉన్నాను అనమాట, ఏదో డెకరేషన్ చేస్తూ ఇంట్లో. ఆ రోజు ఇంక ఇలా కాదులే అని తను ఓపెన్ అయ్యాడు, వెంటనే నేను ఓకే అని ఓపెన్ అయ్యాను అనమాట. అంతే, టైం అట్లా ఏం లేదు. 2 years అవుతుంది. ఏమని చెప్పారు మీరు? October 6th కి 3rd year. ఇట్లానే డైరెక్ట్ ఉన్నదే, ఇట్లా ఫ్రెండ్షిప్ అని కాదు. నేను వాళ్ళు ఎప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నా, ఐ లవ్ యూ అని ఒక పాట పాడినా అనమాట. చాలా సాంగ్స్ పాడేవాడు స్టార్టింగ్ లో. పొద్దున్నే గుడ్ మార్నింగ్ మెసేజ్ కూడా ఒక సాంగ్ పాడుతూ ఆ స్లీపీ వాయిస్ తో బాగుండేది. అంటే మనం ఆన్లైన్ లో యాక్టివ్ ఉన్నట్టు లవ్ లో కూడా యాక్టివ్ ఉంటేనే తొందరగా ఉండాలని చెప్పి అట్లా. ఏది ఏం పాట పాడారు మా కోసం? ఒక పాట పాడారు. కష్టం లేదు, సింగిల్. అప్పుడు ప్రపోజ్ చేసినప్పుడు ఏం పాట పాడారు? సాంగ్ ప్రపోజ్ చేయకుండా కూడా టీవీలో, మాకు కాలేజ్ లో కూడా టీవీ ఉంటది అనమాట. ప్రొజెక్టర్ కాదు, టెలివిజన్స్ ఉంటాయి అనమాట. అయితే లంచ్ బ్రేక్ లో మేము సాంగ్స్ పెట్టుకోవచ్చు. సో వీళ్ళు సీనియర్స్ కదా, ముందు కూర్చునే వాళ్ళు. మా క్లాస్ లోకే వచ్చి ముందు బెంచెస్ అన్ని ఆక్యుపై చేసేవాళ్ళు, మేము వెనక కూర్చునే వాళ్ళం. కనెక్ట్ అవ్వాలని చెప్పి సాంగ్స్ పెట్టడం, సాంగ్ పెట్టగానే అందరూ వెనక్కి తిరిగి చూడటం. అంటే మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీస్ మీ ఇద్దరేనా మొత్తం కాలేజ్ లో? మీరు వచ్చి పాటలు పెట్టారు. ఇంకా కాలేజ్ లో కొద్దిగా హ్యాపీనే, ఎందుకంటే పద్ధతిగా చేసుకుని పద్ధతిగా పెళ్లి చేసుకున్నారు. కాలేజ్ లో చాలా అవుతుంటాయి చూడ, అదే కదా, దానికన్నా చాలా బెటర్. వాళ్ళు కాలేజ్ లో సపోర్ట్ కూడా చేశారు నిజం చెప్పాలంటే. అంటే ఎవరు వాళ్ళకి తెలిసినా ఎవరు ఫస్ట్ క్వశ్చన్ చేయలేదు. సపోర్ట్ అంటే ఎవరు సపోర్ట్ చేయలేదు అండి, క్వశ్చన్ చేయలేదు ఎవరు ఫస్ట్. ఓకే, ఏం పాట పాడారు చెప్పలేదు? బోల్తో నాజరా అని హిందీ సాంగ్ ఒకటి ఉండింది అనమాట. ఓకే, అది పాడండి మరి ఇప్పుడు. కంపల్సరీనా? పక్కా. ఇతనీ మొహబ్బత్ కరో నా मैं भूल न जाऊं कहीं, वापस किनारे पे आना, मैं डूब न जाऊं कहीं.
ఓ నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం పాట పాడడం. మామూలుగా అమ్మాయిలు పాడతారు పాటలు. అంటే ఇవన్నీ కొన్ని క్వాలిటీస్ డాడీ దగ్గర నుంచి అన్నమాట. అత్తయ్య మావయ్య ఇప్పటికీ కూడా ఎంత బాగుంటారంటే, ఓ ఇప్పుడు పాట పాడతారా మీ నాన్నగారు? మావయ్య పాటలు పాడుతుంటారు, అలిగితే మా మమ్మీ డాడీ అయినా ఓకే, మా తాతయ్య అమ్మమ్మ కూడా ఇప్పటికి అసలు అమ్మమ్మ తాతయ్య అయితే నెక్స్ట్ లెవెల్. చాలా చిల్లు. ఇప్పుడున్న ట్రెండ్ కంటే ఒక 10 times ముందుంటారు నానమ్మ ట్రెండ్ లో. తినక అమ్మమ్మ నాకు నానమ్మ అవుతారు అనమాట. ఓ బాగుంటారు వాళ్ళిద్దరు కూడా. నేను అనుకుంటాను ఇప్పుడు చాలా ఫ్యామిలీస్ లో గొడవలు అవుతూ ఉంటాయి కదా, అత్త కోడలకు కానీ సరిగా ఉండరు వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, అది ఎందుకంటే నాకు అనిపించింది అయితే ఫస్ట్ పెద్దవాళ్ళు సరిగా ఉండాలి. ఇప్పుడు ఇంట్లో అత్తయ్య మావయ్య కానీ లేకపోతే వాళ్ళ అత్తయ్య మావయ్య ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరూ మంచిగా ఉండి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయాలి. అరే మీరు బయటికి వెళ్ళండి, ఇవాళ స్పెషల్ డే, ఇట్లా వెళ్ళండి అట్లా వెళ్ళండి, కలిసి కూర్చొని తినండి, ఒకరికొకరు పని చేసుకోండి, నువ్వు హెల్ప్ చేయని చెప్పి ఇలా చెప్తూ ఉంటే ఏ ఫ్యామిలీలో గొడవలు అవ్వవు. అంటే మా నాన్నమ్మ ఎట్లా అమ్మమ్మ ఎట్లా అంటే కైండ్ ఆఫ్ లవ్ మ్యారేజ్ అని కాదు, లవ్ మ్యారేజ్ మావాడిది, అంత హ్యాపీ అనమాట, అంత చిల్లు. ఆవిడ జెన్జీ అసలు యాక్చువల్లీ. రీల్స్ చేస్తుంది, ఏమైనా షూటింగ్ వస్తే నన్ను తీసుకెళ్ళి నేను వస్తాను నీతో. చిన్న ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఊరి నుంచి అయినా పర్లేదు, నేను చీరాల నుంచి వచ్చన్నా తీసుకెళ్తాను, మీరు ఏం కంగారు పడదు. చాలా ఇష్టం నానమ్మ. వచ్చి తీసుకెళ్లారు కూడా, గౌరీ సిగ్నేచర్స్ అని రీసెంట్ గా చేసిన తను అక్కడికి అమ్మమ్మే వచ్చి నేను డ్రాప్ చేశాను అంతే, అమ్మమ్మే సాయంత్రం వరకు చూసుకొని మళ్ళీ తెచ్చింది. మంచి సపోర్టివ్ ఫ్యామిలీ. అవును చాలా. కానీ యాక్చువల్లీ ఎప్పుడు ఇది ఒకటి ఉంటుంది కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అబ్బాయి సరిగా ఉండదు, సపరేట్ ఫ్యామిలీ ఉంటేనే బాగుంటది. మేమైతే ఆ టాపిక్ ఎప్పుడన్నా వస్తూ ఉండిద్ది, మనం సపరేట్ వెళ్ళిపోదాము ఊరికే అనమాట. ఇప్పుడు అత్తయ్య జోక్గా ఉంటారు, అరే నేను నిన్ను భరించలేకపోతున్నారు కానీ నీ పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళిపోరా అన్నట్టు జోక్. కొన్నిసార్లు అయితే డాడీ కానీ మమ్మీ కానీ వెళ్ళిపోతున్నారు కదా, ఓహో పోయేది ఎటు లేదు, పోయేది ఎటు లేదు, జోక్గా అనమాట. పొరపాటున పవన్ వెళ్దామన్నా కానీ నేనైతే రా, నువ్వు ఒక్కడ వెళ్ళి ఉండాల్సిందే, రూమ్ లో బ్యాచులర్ లైఫ్ లీడ్ చేయాలి, నేనైతే రానమ్మ వాళ్ళని వదిలే అని చెప్పి. అమ్మవా పోయి డాడీ తను చాలా అంటే బాండింగ్ నాకు చాలా హ్యాపీ అనమాట. ఫస్ట్ థింగ్ ఈ 2 years లో చాలా మంచి బాండింగ్ అని. అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడే డాడీని మిస్ అయిపోయాను కదా, సో ఆ బాండింగ్ అంతా మావయ్య దగ్గర దొరికింది. మావయ్య కూడా ఆడపిల్లలు ఎవరు లేరు కదా, అబ్బాయి అయ్యేసరికి పవన్ వాళ్ళ మమ్మీ ఒకటి అయిపోతారు అనమాట. ఈవెన్ కాలేజ్ లో కూడా ఇప్పుడు కూడా డాడీనే డ్రాప్ చేస్తారు, డాడీనే పికప్ చేసుకుంటారు. మావయ్యది ఆల్ ఇండియా రేడియో అనమాట, ఖైరతాబాద్ లో ఆఫీస్. సో మాకు టైమింగ్స్ కూడా సెట్ అవుతాయి. మావయ్యకి 9:30, నాకు 10 అనమాట. మావయ్య అక్కడ పంచ్ కొట్టుకొని అట్లా నిదానంగా వెళ్తాం కాలేజ్కి. 10కి నేను కాలేజ్కి వెళ్ళిపోతా. ఈవినింగ్ మావయ్యకి 6 అయిపోయింది, నాకు 5:30 వరకు కాలేజ్ ఉండిద్ది. సో మళ్ళీ రిటర్న్ కలిసి వచ్చేస్తాము. అదే దేవుడు ఒకరిని తీసుకెళ్ళిపోతే ఇంకొక, అది మాత్రం డెఫినెట్ అండి. ఇందాకనే కదా నిన్న రీల్ పెట్టాను సమ్ గారాబం గురించి, అత్తయ్య మావయ్య వాళ్ళది. చాలా మంది కమెంట్స్ లో అడుగుతుంటారు, మీరు ఏ దేవుడికి పూజ చేశారు, ఏ దేవుడికి, ఎంతో మంది దేవుళ్ళకి. అలా ఏముండదు. ఇప్పుడు మనం సుఖపడుతున్నామంటే డెఫినెట్ గా దాని ముందు ఎంతో కష్టం ఉండిద్ది. అదైతే చాలా ఉంది, అది మెయిన్ రీజన్. ఫస్ట్ థింగ్ మేము వెంటనే పెళ్లి చేసుకోవడానికి. ఇంకా ఈ కష్టాలు చాలు, ఈ లైఫ్ ఫ్యామిలీలో చాలా ఉండే చేంజెస్ చేయాలని కైండ్ ఆఫ్. ఎందుకని ఏం అంత స్ట్రగుల్ అంటే, నాన్నగారు సడన్ గా ఏమైనా ఎక్స్పైర్ అయ్యారా, లేదంటే ముందు నుంచి హెల్త్? ఒక 1 year నుంచి హెల్త్ బాగాలేదు. జాండీస్ ఐడియా ఉందా మీకు? అది ఉందన్నమాట 1 year నుంచి. లేదు పసికిళ్ళు అంటారు కదా, అంత డీటెయిల్ తెలియదు నాకు అప్పుడు. అది 1 year నుంచి ఉంటూ ఉంది. ఇంకా అలా అది సివియర్ అయిపోయిందంట. మేము చూపించుకోవడమే 40% 50% బాగా ఇంజెక్ట్ అయిపోయాక చూపించుకున్నాము. అప్పటిదాకా తెలియలేదు. డాడీ 6 feet హైట్ ఉంటారు, బాడీ బిల్డ్ మంచిగా ఉంటారు అనమాట. ఏమైనా చిన్నది వచ్చినా అంత తేడా తెలీదు. ఉన్నట్టుండి వెయిట్ తగ్గిపోతున్నారు, పాడైపోతున్నారు అని చెప్పి జనరల్గా చూపించుకుంటే జాండీస్ ఉంది. అప్పటికే వచ్చి 40% పాడైపోయింది లివర్. అలా మెడిసిన్ వాడాము 1 year, బట్ ఏమో అని అయిపోయింది. మంచి మెమరీస్ ఏమైనా గుర్తున్నాయా అప్పుడు మీకు? ఉన్నాయి. నేను అసలు స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు. మా అత్తయ్య చెప్తుంది, చాలా మెమరీస్ చెప్తుంది అన్నమాట. చాలా ఉంటాయి. ఓకే, బట్ అన్నిటికీ ఒక్కసారిగా గ్యాప్ పడిపోయి చాలా సైలెంట్ అయిపోయా, ఇంట్రోవర్ట్ లాగా. అది కూడా అదే రీజన్, అది కూడా కాదు, అదే ఒక రీజన్ అనమాట. ఓకే, అక్కడ అలా ఒక్కసారిగా మొత్తం అంత నార్మల్ అయిపోయింది లైఫ్. ఇలా ఉండేది ఇట్లా తిరుగుబడిపోయింది అనమాట.
అందుకని అప్పటి నుంచి ఇంట్రోవర్ట్ అయిపోయి జనాలతో సైలెంట్ గా అయిపోయాను. నాకు ఆ ఫీలింగ్ ఉండిద్ది, ఇప్పుడు ఎవరికైనా దగ్గర అయితే వద్దులే వాళ్ళు దూరం అయిపోతారు అని ఉండేదన్నమాట. ఓకే, ఇది చాలా మంది ఫీల్ అవుతుంటారు రెగ్యులర్ గా. ఏదైనా జరిగితే అమ్మో నేను ఎవరికైనా దగ్గర అయితే దూరం అయిపోతారేమో అని భయంతోనే ఉంటారు సగం మంది. అప్పుడు మా ఫాదర్ చనిపోయాక రిలేటివ్స్ కూడా సడన్ గా దూరం పెట్టేయడం. ఇద్దరం ఆడపిల్లలం కదా, ఇప్పుడు వీళ్ళని ఎక్కడ చూడాల్సి వచ్చిద్దో అనే ఫీలింగో ఏమో, కానీ సడన్ గా అందరూ దూరం పెట్టేశారు. ఎవరు సపోర్ట్ లేదనమాట. కొంచెం మమ్మీ వాళ్ళ సిస్టర్ ఉండేది, తనే కొంచెం పట్టుబట్టి లేదు చదివించాలి, ఏదన్నా స్టార్ట్ చేద్దాం అని చెప్పి టిఫిన్ బిజినెస్ ఐడియా ఇచ్చారు. స్టార్టింగ్ లో మేము ఒక బండి పెట్టుకున్నాము, అలా స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ఓకే మంచిగానే ఉంది. ఓకే, అప్పుడు ముగ్గురు లేడీస్ కలిసి చిన్న బండి స్టార్ట్ చేసి ఇప్పుడు మంచి హోటల్ దాకా వచ్చాము. క్యాటరింగ్స్ చేస్తుంటది మమ్మీ. ఓ, మమ్మీ ఒకరే? ఎంత మమ్మీ ఒక్కటే, అంటే వర్కర్ ఆంటీ వాళ్ళు ఉంటారు, ఒక 6 members ఉన్నారు వర్కర్ ఆంటీ వాళ్ళు. ఓకే, ఏదో టఫ్ టైమ్స్ తెలియజేస్తే మనకి దగ్గర వాళ్ళు ఎవరు దూరం వాళ్ళు ఎవరు. అవును, లైఫ్ లో జరిగే సిచ్యువేషన్సే నేర్పిస్తాయి మనకి. ఏజ్ అక్కర్లేదు, మెచ్యూరిటీ అక్కర్లేదు, సిచ్యువేషన్సే చాలా లెసన్స్ నేర్పించేస్తాయి. సో ఇది కూడా ఒక మెయిన్ పాయింట్ అనమాట. ఎవరు అంటే పిల్లని కాదు, వాళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా. ఇప్పుడు అత్తయ్య కానీ, మా మమ్మీ కానీ, మా డాడీ కానీ అందరు వర్కింగ్. సో దాని కష్టం గురించి కూడా అదంతా తెలుసు అనమాట. మమ్మీ ఎంత కష్టపడుతున్నారు, ఇద్దరు ఆడపిల్లల్ని చదివిస్తున్నారు, ఇంత సిటీలో ఉంచుతున్నారు హాస్టల్స్ లో, అంటే ఎంత నమ్మకం ఉండిద్ది, ఎంత కష్టపడుతున్నారు. అది కూడా ఒక రీజన్ మ్యారేజ్ కి వెంటనే ఒప్పుకోవడానికి. మా మమ్మీ ఉంది కాబట్టి అంత సెట్ అయిపోయింది, ఒప్పించేసి. మీ మమ్మీ ఒప్పించారా ముందు? మా మమ్మీ, డాడీని ఆబ్వియస్గా మమ్మీని ఒప్పియాలి కదండి ఎలా అయినా. మమ్మీని కానీ అంటే ఇక్కడ ఇంట్లో అంతా లింకింగ్ ఉండేది అనమాట. పవన్ కోకే అయితే అత్తయ్యకి ఓకే, పవన్ కి అత్తయ్యకి ఓకే అయితే మామయ్యకి సూపర్ ఓకే. ఇంకా అలా మా ముగ్గురికి ఓకే అయితే అమ్మమ్మ తాతయ్యకి ఓకే, ఆ తర్వాత మా మామయ్య వాళ్ళకి ఓకే. అట్లా ఒక్కొక్క స్టెప్ లో అట్లా. నాకు కన్యాదానం కూడా వీళ్ళ మావయ్య చేశారు, వీళ్ళు పెద్ద మావయ్య. మా మెయిన్ మావ చేశారు. అత్తయ్య వాళ్ళు ముగ్గురు అనమాట సిబ్లింగ్స్. అత్తయ్యకి అన్న తమ్ముడు ఉన్నారు. మీ రిలేటివ్స్ లో మామయ్య వాళ్ళు ఎవరు లేరా మీకు? మావయ్య అయ్యే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, అంటే డాడీ సైడ్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళతో అంత కనెక్షన్ లేదు. మమ్మీ సైడ్ వాళ్ళేమో అందరు సిస్టర్స్, మాది ఎంత లేడీస్ గ్యాంగ్ అనమాట, ఎవరు మెన్స్ ఉండరు అనమాట. అదేదో సినిమాలో నయనతార ఏంటయ్యా ముగ్గురు ఆడవాళ్ళు ఉన్న ఇంటికి వచ్చి డోర్ కొడుతున్నావు అని అలా. ఓకే, సో మీ అంత ఇంట్రోవర్టెడ్ లైఫ్ లోకి పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మళ్ళీ బటర్ఫ్లైస్ రావడం చేంజ్ అయ్యానమాట. అవును, అది మాత్రం ట్రూ. అసలు పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చే ఒక 3 క్వాలిటీస్ చెప్పండి వెంటనే. 3 వెంటనే ఏముంది, నన్నైతే డల్గా ఉండినిముడు, అది మాత్రం ఫస్ట్ క్వాలిటీ. నేను సైలెంట్గా ఉన్నా, డల్గా ఉన్నా వెంటనే మూడ్ని చేంజ్ చేసేస్తాడు. చాలా జాలీగా ఉంటాడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ. ఏ ప్రాబ్లం వచ్చినా లైట్ తీసుకుంటాడు, ఏం కాదులే కానీ అన్నట్టు. అది ఫస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ. ఇవన్నీ ఫస్ట్ టైం చెప్తుంది, నాకు కూడా చెప్పలేదు. మీరు కూడా విని తెలుసుకోండి కొంచెం. నువ్వు ఇప్పుడు గాల్లో ఉంటావు. పర్లేదు, ఇక్కడే ఉంటా. ఇక్కడే ఉంటారంట. చెప్పండి ఇంకా 2. ఇంకా సెకండ్, ఇప్పుడు జనరేషన్ లో అబ్బాయిలా అయితే కాదు, అంటే లవ్ చేసి మోసం చేయడం గానీ, చీట్ చేయడం, వేరే అమ్మాయితో కొందరు, అందరూ అనలే కొందరే, అబ్బాయిల సంఘానికి అధ్యక్షుడు అదే కదా. అలా కాకుండా మంచిగా మాట్లాడటం. చీటింగ్ దాకా వెళ్ళారు, పెళ్లికి ముందే వాళ్ళ ఇంట్లో వెళ్ళి మీరు వంటలు చేశారంటే చూడండి, ఇంకా అంత హెల్దీగా ఉందన్నమాట రిలేషన్. అది తన క్యారెక్టర్ వల్లనే కదా, సో అది కూడా ఒకటి క్వాలిటీ. ఓకే, అంతే, 2 తప్ప ఇంకెక్కువ రావు కదా. చాలా ఉంటాయి, సడన్ గా అయితే క్యూట్. పర్లేదు, కొట్టుకుని కాసేపు మీరు కొట్టుకుని ఇంకొకటి తీసుకురండి నాకు. అత్తయ్య వాళ్ళ గురించి అయితే చెప్తాను, అత్తయ్య గురించి వెంటనే చెప్పాలంటే. ఇప్పుడు సీరియస్లీ మీరు మీ హస్బెండ్ గురించి చెప్పారు కానీ అత్తయ్య మావయ్య గురించి చెప్తారు. అంటే నాకు అనిపించింది, నేను చాలా సార్లు అనుకుంటా, నేను లవ్ చేసింది పవన్ ఒక్కడనే కదా, ఫ్యామిలీని లవ్ చేశాను నేను. అబ్బా అసలు నిజంగా అని. అది మాత్రం ట్రూ, తిన ఒక్కడనే కదా, ఫ్యామిలీని లవ్ చేస్తాను నేనైతే. వెరీ గుడ్. అయినా కూడా నాకు థర్డ్ చెప్పాల్సిందే. నెక్స్ట్ నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతాను. చాలా పెద్దగా ఉందండి మీ పేరు, పదే పదే. ఇప్పుడే ఆలోచించండి, బెటర్ ఏమో. నాకు కార్ పడదు అసలు అంటే అసలు పడదు. చాలా నాసియా ఫీలింగ్ వచ్చింది, వెంటనే వామిటింగ్స్ వచ్చేస్తాయి. కానీ డ్రైవింగ్ ఇష్టం. డ్రైవర్ కోసం డ్రైవర్ కాదు, డ్రైవింగ్ మరి క్వాలిటీస్ కదా.
డ్రైవింగ్ కూడా ఒక క్వాలిటీ, అందరికి రాదు డ్రైవింగ్ కూడా. ఓకే ఓకే ఎస్ పర్లేదు. మీరు చెప్పండి, డ్రైవింగ్ అనేది కూడా ఒక క్వాలిటీ కదా, అందరికి వస్తుంది. ఒకటే హ్యాండ్ తో ఇలా మరి ఓ తిప్పేయకుండా ఊపేయకుండా మామూలు డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా వచ్చి కదండి. మంచి డ్రైవర్. అది ఫస్ట్ చెప్పాలి. మీరు హ్యాపీ అండి, మంచి డ్రైవర్ అంట మీరు. నాకు ఎందుకో తిను డ్రైవ్ చేస్తే ఆ కార్లో నాకు ఆ నాస్ ఫీల్ రాదు, వేరేది డైవర్ట్ అవ్వను, మంచిగా ఉండిద్ది అనమాట, ఆ కంఫర్ట్ ఉండిద్ది తిను డ్రైవ్ చేస్తే. అది నిజం చెప్పాలంటే డ్రైవింగ్ స్కిల్స్ కాదు, నేను మాట్లాడిస్తూ ఉంటాను అనమాట. డ్రైవింగ్ వేరే కార్లో క్యాబ్ డ్రైవర్ మాట్లాడాడు కాబట్టి అది డిఫరెన్స్, అది ద మెయిన్ థింగ్. సో మీ అత్తయ్య మీకు గోరు ముద్దలు తినిపిస్తున్నారు నిజంగానా, లేకపోతే వీడియో కోసం అలానా? లేదు, అది అసలు ఆ రోజు నేను తీస్తున్నా అని తెలీదు. ఆ రోజు ఏమైందంటే మొన్న 2 days బ్యాక్ సడన్ గా వర్షం పడింది కదా హైదరాబాద్ లో. ఆ రోజు మాకు బజ్జీలు తినాలనిపించి బజ్జీలు వేసుకుంటున్నాం అనమాట. అది వీడియో చేద్దామని నేను ఊరికే క్లిప్స్ అన్ని తీస్తూ ఉంటున్నాను. నేను ఈ క్లిప్ తీస్తున్నా అని చెప్పను, ఓకే, అయితే అలర్ట్ అయిపోయి ఉన్నది మారిపోయింది అనమాట, ఆర్టిఫిషియల్ వచ్చింది. అందుకని నేను చెప్పాను, మామూలుగా ఫోన్ చూసుకుంటే ఇట్లా ఆన్ చేసేస్తాను. అత్తయ్య వాళ్ళు అదే అన్నారు మొన్న వీడియో చూసి, అన్నీ నాకు నైటీల్లో ఉన్నవే ఉన్నాయి వీడియోలో క్లిప్స్ అన్ని, ఎప్పుడు ఏం తీసిద్దో తెలియదు, పిల్ల రెడీ అయి ఉండాలి ఇంట్లో కూడా అని చెప్పి. సో అలా తీసాను అనమాట ర్యాండమ్ గా, బట్ కలిపి ముద్దలు పెడుతుంటారు. నిజంగానే మీరు చెప్తే మా అమ్మాయిలందరూ ఏ దేవుడికో కరెక్ట్ గా ఏ దేవుడు అని చెప్తే ఆ దేవుడికి అట్లా, అబ్బాయి కోసం కూడా కదా, అట్లా ఫ్యామిలీ కోసం పూజ చేయొచ్చు. దేవుడు ఆ దేవుడు అని ఏం లేదు, అందరి దేవుళ్ళకి చేసేయండి guys, అందరికి చేసేయండి. సో మీరు చెప్పండి ఇప్పుడు తనలో మీకు నచ్చే 3 qualities. ఫస్ట్ థింగ్ అంటే ఒకప్పుడు క్వైట్ గానే ఉండేది కానీ అర్థం చేసుకునేది చెప్పింది ఫస్ట్. అంటే కైండ్ ఆఫ్ చెప్పండి ఫస్ట్. ఒకప్పుడు అన్నారు కదా అన్నారు, అర్థం చేసుకుంటుంది బాగా, అది పాజిటివ్ చెప్పినా నెగిటివ్ చెప్పినా మార్చుకుంటుంది ఫస్ట్. అది అంటే మనకు నచ్చినట్టయితే మార్చుకోవచ్చు, ఫ్రీ హ్యాండ్ ఉంది. నెక్స్ట్ థింగ్ మమ్మీ డాడీని చాలా అంటే చాలా బాగా చూసుకుంటుంది. ఇప్పుడు ఈ బడ్జెట్ కానీ అసలు ఏదన్నా కానీ నేను ఇంట్లో ఏ సిచ్యువేషన్కి ఉండను. ఓకే, 9కి వెళ్ళిపోతా, 11-10 వరకు అయిపోతుంది నాకు ఆఫీస్లోనే. నేను కూడా ఆ రీల్స్లో చూడడమే, నాకు అదొక్కటి మిస్ అవ్వడం. అంటే నాకు ఏది హ్యాపీ అంటే ఫస్ట్ నేను లేకపోయినా సేమ్ అసలు మమ్మీ డాడీ కూడా హ్యాపీ, అంటే మిస్ అవుతారు కానీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు చూసుకోవడానికి చాలు. మమ్మీ బిజినెస్ రన్ చేస్తారు, మమ్మీకి హెల్ప్ చేయడం కానీ ఎవ్రీథింగ్ అనమాట. ఫ్యామిలీ పరంగా ఫస్ట్ సార్టెడ్, నెక్స్ట్ నా పరంగా చాలా సార్టెడ్. చూడండి ఎంత ఈజీగా, అసలు క్వాలిటీస్ ఎక్కడ ఉన్నాయి దాంట్లో చెప్పండి. సార్టెడ్ అనేది క్వాలిటీనా? క్వాలిటీ చెప్పు. ఇన్నిసార్లు చెప్పాను మేము ఫస్ట్ మేము కలిసింది కొలిబానే, మమ్మీతో కలిసింది కొలిబానే. సో అది సెంటిమెంట్ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు కూడా లంచ్ కి కొలిబాకి వెళ్దాం అనుకుంటున్నాం, సెంటిమెంట్ ప్లేస్ అనమాట. సో ఫస్ట్ తనని బయట తీసుకెళ్ళినప్పుడు బ్లూ కుర్తీలో ఉండే. సో అది అంటే అప్పుడు లవ్ అని లేదు, ఎవరు ఫ్రెండ్స్ ఎవరు లేకుండా ఫస్ట్ టైం తినడానికి వెళ్ళామన్నమాట. మేము మాట్లాడుకోవడానికి జస్ట్ నేనేదో ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళి ఎట్లనో. సో అట్లా ఎంత న్యాచురల్గా అంతే న్యాచురల్గా ఎప్పుడూ ఉంటుంది జనరల్గా, ఇట్లా రెడీ అయినప్పుడు కాకుండా. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే కొన్ని పర్సనల్గా కూడా తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, వాళ్ళ మమ్మీకి ఇచ్చే సపోర్ట్ కానివ్వండి, ఏదన్నా ఇద్దరు తిననే కాదు, వాళ్ళ అక్క కానివ్వండి, వాళ్ళ మమ్మీ కానివ్వండి. సో వీళ్ళు చూసుకునే తరంగా వాళ్ళని అట్లా ఇంకా సేమ్ మొత్తం అన్ని కలిపి సేమ్. బేసిక్ గా అబ్బాయిలకి అదే, ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నారు, గొడవలు లేవు, అండ్ నన్ను బాగా చూసుకుంటున్నారు, సార్టెడ్, ఇంకా అవసరం లేదు. ఈక్వాలిటీ ఆక్వాలిటీ ఏముండదు, ఇలాగే ఉండాలి, ఈ డ్రెస్లే వేసుకోవాలి, ఇలా ఏమి ఉండదు. ఇప్పుడు దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ వస్తుంది అబ్బాయిల దగ్గర నుంచి, లిటరల్లీ ఇవన్నీ పోతాయమ్మ త్వరలో, ఉండేది ఏంటి నువ్వు అలా ఉండడం మాత్రమే, అంతే కదా జనరల్ కదా. ఎలా తీసుకెళ్ళారు మీ కాలేజ్ లో అందరినీ మేనేజ్ చేసి ఫస్ట్ టైం తన్ని? అదే నేను హాస్టల్లో డ్రాప్ చేస్తానంటే మా ఫ్రెండ్స్ కి అట్లానే చెప్పింది, నేను హాస్టల్ అట్టుంటే అట్లా వెళ్ళిపోయాం, యూటర్న్ తీసుకుంటే అలా వెళ్ళిపోయాం. మీకు తెలుసా అలా వెళ్తారని? మీరు చెప్పాడు నాకు, మనం బయటకు వెళ్దాం ఇవాళ అన్నాడు, కానీ ఇక్కడ అక్కడ అని చెప్పలేదు. ఇంట్లో ఎలా ఒప్పించారు? ఎవరు వెళ్ళి ఫస్ట్ ఎవరింట్లో చెప్పారు? చెప్పలేదు నాకు. తిను వెళ్ళి ఇంట్లో చెప్పాడు, నేను మా ఇంట్లో చెప్పాను. ఇద్దరు ఒకేసారి ఒకే రోజు అనుకుని? అట్లేం లేదు, అసలు ఏది అనుకోలేదండి. ఫస్ట్ థింగ్ మేము మమ్మీని ఇక్కడ కలిపింది అనుకుంటే, మమ్మీ కార్ ఎక్కిన తర్వాత ఆ రోజు షాపింగ్ ఉంటే మమ్మీ కొద్దిగా దూరం వెళ్దాము, నేను ఒకరిని కల్పిస్తా అన్నట్టు చెప్పా. మమ్మీ చాలా
అంటే మా ఫ్రెండ్స్లో గర్ల్స్ కూడా ఉంటారు. మమ్మీకి తెలుసు జనరల్గా. అవునా ఎవర్రా అంటే ఏం లేదులే మా ఫ్రెండ్, కొత్త ఫ్రెండ్. సరే పిలువురా తిందాం కలిసి ఏముందంది. నాకు ఆ రోజు అత్తయ్య వస్తున్నారని కూడా చెప్పలేదు. తనకు కూడా ఏం చెప్పలేదు. బయటకి లంచ్కి వెళ్దాం రా అని చెప్తే నేనేమో ఏదో జీన్స్ వేసుకొని ఏదో వెస్ట్రన్ లో ఉన్నా. చూస్తే అత్తయ్యని చూసి షాక్. అయ్యో ఆంటీ వచ్చారా అని చెప్పి. ఆంటీ వచ్చారని వెళ్ళిపోదాం అనుకున్నారు. లేదు వెళ్ళాను. అది కూడా బయట కూడా చెప్పలేదు. సో అక్కడ డ్రాపింగ్ దూరం ఉంటుంది ఆ కొలేబాలో. సో తను ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడే మమ్మీ ఉందంట. ఇదేంటి చెప్తే నేను మంచిగా డ్రెస్ చేసుకునేదాన్ని కదా. ఆ రోజు అత్తయ్య కూడా అనుకున్నారు. ఆ రోజు ఈజీగా 1 hour అనుకుంటా. ఈ పిల్ల అమ్మాయి పిల్ల ఫుల్ వెస్ట్రన్ లా ఉంది అనుకున్నారంట అత్తయ్య. నేను మొన్న అడిగాను. ఆ రోజు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇలా లేను కదా, అంత వెస్ట్రన్ లో ఉన్నాను, ఏం ఫీల్ అయ్యారు ఫస్ట్ నన్ను చూసినప్పుడు అంటే, అబ్బా ఈ పిల్ల ఇంత వెస్ట్రన్ ఉంది ఏంటి, ఎలా ఈ పిల్లతో అనుకున్నారంట. చూసినప్పుడు అర్థమైపోయిందంట మా ఇద్దరిది లవ్ అని. తినేం చెప్పలేదు బట్ అర్థమైందంట. మేము ఎదురెదురు కూర్చొని చూసుకోవడం అట్లా స్పెషల్ గా పిలిపియడము అట్లా. సో ఆల్మోస్ట్ ఒక 1 hour అనుకుంటా. నువ్వు పక్కకి వెళ్ళు, మేము పర్సనల్ గా మాట్లాడుకోవాలని నన్ను పంపించి వీళ్ళు 1.5 hours అయిపోయింది. అయినా మేము ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉన్నాము నేను అత్తయ్య. ఏం మాట్లాడుకున్నారండి? బట్ నార్మల్ గా జనరల్ గా ఫ్యామిలీ గురించి అలా ఒక 1.5 గంట ముచ్చట్లు వేసుకున్నాం. మరి మీ ఇంట్లో ఎలా పరిచయం చేశారు? మా మమ్మీకి అప్పుడప్పుడు చెప్తుంటాను అనమాట. నా ఫ్రెండ్ ఉన్నాడు సీనియర్, తను డ్రాప్ చేస్తున్నాడు. సీనియరా సింగరా? సీనియర్. ఓకే. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తూ ఉన్నా. ఒకేసారి చెప్పలే. మమ్మీకి ఏదైనా స్పూన్ ఫీడింగ్ అనమాట చేస్తూ ఉండాలి. చిన్నగా ఎక్కిస్తే షాక్ ఉండొద్దనా? ఆ రోజు వాళ్ళ మమ్మీని కలిసాను. ఇవాళ ఊరికే బయటకు వచ్చారు, ఇంకా కలిసామన్నమాట, లంచ్ చేసాం అట్లా. మమ్మీ కూడా ఎప్పుడు నీకు ఇష్టమా అని అట్లా ఏం క్వశ్చన్ చేసి అడగలేదు. ఒకరోజు ఇంక నేనే చెప్పాను ఇలా ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా నచ్చారు నాకు, కలిసాను ఇంటికి. ఎట్లా అంటే అవునా నాకు తెలుసు. అవునా అంతే. సరే నీకు నచ్చిందా? ఓకే. మమ్మీ అంటే మమ్మీ వాళ్ళది అరేంజ్ మ్యారేజ్, సేమ్ క్యాస్ట్. ఓకే. అయినా కానీ డాడీ వాళ్ళ మమ్మీ అంత సరిగా ఉండరనమాట కొంచెం. ఓకే. అంత అరేంజ్ మ్యారేజ్ అయ్యి సేమ్ క్యాస్ట్లో చూసుకున్నా కానీ ఇప్పుడు నా లైఫ్ ఏమైంది, రాతకు మించింది ఏమీ ఉండదు. సో ఎంతవరకు రాసి పెట్టి ఉండిద్దో అంతవరకు మీకు నచ్చినట్టే ఉండాలి. సో అది ఎప్పుడో చెప్పిన పాయింట్ అనమాట. లవ్ మ్యారేజ్ అయినా నాకు ఓకే, నాకు ముందే చెప్పండి అబ్బాయి ఎలాంటి వాళ్ళు, ఫ్యామిలీ ఎలాంటి వాళ్ళు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, డెసిషన్ అయితే మీదే అని చెప్పి ఎప్పుడో జరిగింది ఇది. సో నాకు కూడా ఎవరన్నా ప్రపోజ్ చేయగానే ఫస్ట్ వెళ్ళి మా మమ్మీకి చెప్తాం. మమ్మీ అనేది కొంచెం మమ్మీలా ట్రీట్ చేయవే నన్ను, మరీ ఫ్రెండ్ లాగా అన్నీ చెప్పేస్తున్నావు వచ్చి అని చెప్పి. అలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. సో పెద్ద కష్టమేం లేదు, ఒప్పుకున్నారు మమ్మీ. వీళ్ళ ఫ్యామిలీని చూస్తే ఎవరైనా ఒప్పేసుకుంటారు బేసిక్గా. కాదు, ఇంకా చదువుకుంటున్నారు కదా, మరి వెంటనే ఎందుకు పెళ్లి చేసేసుకున్నారు? తినకి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చి 6 months 7 months అయింది. 1 year అయినా. అసలు అంత బాగా ఎలా అలవాటు అయ్యానంటే లాస్ట్ ఇయర్ అత్తయ్యకి ఒక ఆపరేషన్ అయింది. లాస్ట్ ఇయర్ మేలో. తినకు అప్పుడే జాబ్ వచ్చి, తిన జాయినింగ్ లెటరు, అత్తయ్యది ఆపరేషన్ది లెటర్ 2 ఒకేసారి వచ్చినాయి. సో అప్పటికే పరిచయం అనమాట నాకు అందరు అలా. మమ్మీ అత్తయ్య ఒక్కటే కదా ఇంట్లో లేడీ. అత్తయ్య హాస్పిటల్లో ఉండేసరికి ఇంట్లో జెంట్సే ఉన్నారు, చూసుకోవాలి కదా. తిన ఆఫీస్, మావయ్య ఆఫీస్కి వెళ్ళాలి. తాతయ్య కొంచెం ఏజ్డ్, బాగా 60+ 70+ అనుకుంటా. ఇంకా అలా నేను ఇంటికి వచ్చాను అనమాట. వీళ్ళ నానమ్మ పిలిచారు నన్ను, తోడుంటావా వస్తావా నాకు అని చెప్పి. అలా అప్పుడు 10 days ఉన్నా నేను ఫస్ట్ టైం వీళ్ళ ఇంట్లో. వీళ్ళ అమ్మమ్మ నాకు నానమ్మ. 10 days ఉన్నాను అప్పుడు ఇంట్లో. ఆ 10 daysలో అందరికి బాగా అలవాటు అయిపోయాను నేను. ఇంక అప్పటి నుంచి మావయ్య అడుగుతూ ఉంటారు, సాటర్డే సండే వస్తే విన్నులు ఇవాళ ఇంటికి వస్తావా అంటే, నాకు సాటర్డే సండే విన్నులు, విన్ని పాప విన్నులు అని పాప ఎక్కువ అనమాట. ఇప్పటికి కూడా తిని అంటూ ఉంటాడు, తాతయ్య పాప అనుకుంటే తాతయ్య చిన్నపిల్ల ఏం కాదా పిల్ల అంటే, ఏమైద్దిరా నేను పాప అనే పిలుస్తాను అంట. ఇంకా అలా బాగా అలవాటు అయిపోయాను. సాటర్డే సండే కాస్త వీక్లో 5 days ఇక్కడే ఉంటున్నాయి. ఏదో 2 రోజులు కాలేజ్కి వెళ్ళి వస్తున్నా, అటు హాస్టల్ ఫీజు దండగా. ఓకే. ఇంకా ఇలా కాదులే, నిజంగా దండగే. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందని, మా ఫ్యామిలీకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ. జాబ్ కూడా వచ్చింది, కలిసి ఫ్యూచర్ చేసుకోవచ్చు. చెప్పాం కదా మా ఆలోచన ఇంటీరియర్స్లోనే ఉండే, అంటే నాదైతే ఉండే, నాతో పాటు తను ఉందని అనుకుంటున్నా.
సో అట్లా కలిసి చేసుకోవచ్చు అని నేను సోషల్ కాన్ఫిడెంట్ మీడియా ఉన్నా. స్టార్ట్ చేయక ముందు వరకు ఉండేది నాకు ఇంటీరియర్, అంటే ఇప్పుడు కూడా ఉంది కొంచెం, బట్ ఇప్పుడు సోషల్ మీడియా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేసరికి అది కొంచెం తగ్గుతుంది అనమాట. దానికి షంటింగ్ పడుతుండేది మా సార్ నుంచి, నేర్చుకో అది నేర్చుకో ఇది నేర్చుకో అని. ఓకే, ఫ్యూచర్లో చూసుకుంటారులే మీరే ఏదో ఒకటి, ఇది అది రెండు మెయింటైన్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, చేయాలి, తప్పే ఉంది, చేసేయండి అంతే కదా. సో మీ ఇద్దరు స్పెసిఫిక్గా ఇద్దరు వేరే వేరే లైఫ్లో, ఐ మీన్ పర్సనల్ లైఫ్లో అయ్యి ఉండొచ్చు, మీ ఇద్దరు కలిపి అయ్యి ఉండొచ్చు. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మ్యారేజ్. నాకైతే మ్యారేజ్ ముందు ప్రస్తుతానికి అయితే టైం స్పెండ్ చేయడానికి ఉండట్లేదు అండి, అంతే, అదొక్కటే. అది తనతోనే అనే కాదు, కలిసి మేము ఫ్యామిలీగా నలుగురం స్పెండ్ చేయలేదు. ఇంకా ఎటైనా వెళ్ళాలని ఉంది, చూస్తున్నాం. ఓకే, మ్యారేజ్ ముందు మేము ట్రిప్ వెళ్ళాము 4 members కలిసి. ఓకే, టైం కూడా ఎక్కువ ఉండేది. అంటే ఎవరా 4 members? నేను, అత్తయ్య, మావయ్య, పవన్. ఓకే, 1 day ట్రిప్ అనమాట. అది డాడీ మమ్మీ సర్ప్రైజ్ వాళ్ళ యానివర్సరీకి. అట్లా ముంబై పొద్దున వెళ్ళి రాత్రి కల్లా ఇంట్లో ఉంటాం. అలా జర్నీ చేసి రేపు వచ్చేసాము. 1 night స్టే చేసాము అక్కడ. సో అప్పుడు మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ పెళ్లికి ముందు ఉన్నది? అంటే టైం ఉండేది తనతో, టైం ఉండేది. ఇప్పుడు మమ్మీ కాలేజ్ వాళ్ళతో ఉంది. కలిసి స్పెండ్ చేయడం చాలా ఇష్టం. ఫస్ట్ ఎప్పుడు ఇద్దరం కూడా ఎక్కువ వెళ్ళింది కూడా లేదు. ముందైనా వెళ్తే మా ఇంటికి తీసుకెళ్తాను, కలిసి కొంతసేపు ఉంటాము. లేదు అంటే ఇంక ఇట్లానే మూవీస్కి అంత ఇంట్రెస్ట్ చెప్పాను. కలిసి నలుగురం ఉండడం ఇష్టం బాగా. ఇప్పుడు అది మిస్ అవుతున్నారు? ఇప్పుడు టైం స్పెండ్ అస్సలు చేయట్లేదు, అంటే అసలు కుదరట్లేదు కదా. దీనికి అందులో మండే వీక్ ఆఫ్, మాకు మావయ్యకి అత్తయ్యకేమో సాటర్డే సండే. ఓకే, అసలు సెట్ అవ్వట్లేదు. వీళ్ళకి సాటర్డే సండే అస్సలు ఇవ్వరు లీవ్. ఇంకా మండే అయ్యేసరికి మండేనేమో మేమందరం బిజీ ఉంటాము. ఉంటే ఒక్కడే ఉంటాడు, లేకపోతే నేను ఉంటాను. నేను కాలేజేగా ఏముంది, డుమ్మా పట్టేయచ్చు. ఓకే, ది మోస్ట్ సాడెస్ట్? కాదు, ఆలోచిస్తున్నా, ఇప్పుడు చెప్తే ఎవరైనా కొడతారన్నా. సాడ్ అంటే ఏం లేదు అసలు. సాడ్ ఏం లేదు కానీ చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి కదా. అది సాడ్ కాదు, అది కోపం అంతే. కానీ సాడ్ అంటూ ఏం లేదు ప్రస్తుతానికి అయితే. ఓకే, కోపం ఎవరికి ఎక్కువ బాగా? నా బొక్కు చెప్తున్నా, మీకిద్దరికి ఈక్వల్ ఉండిద్ది నన్ను అడిగి. మీరు చెప్పండి. కొన్నిట్లో తనకి, కొన్నిట్లో నాకు. దాన్ని ఈక్వల్ అని అంటారు, ఇద్దరికి ఈక్వల్ అంటే సిచ్యువేషన్స్ బట్టి. నాకు టైంకి వెళ్ళాలి, టైంకి రావాలి. అది ఆఫీస్ కానివ్వండి, మూవీకి కానివ్వండి. ఇప్పుడు ఈరోజు 11కి ఇక్కడికి రావాలంటే 8:30 నుంచి రెడీ అయ్యడం స్టార్ట్ చేసింది. మెల్లగా అనమాట, ఒక్కొక్క ఇంటర్గా హెయిర్ డ్రైయర్తో ఇట్లా అనుకోవడం, అదొక్కటే అక్కడ కోపం వస్తుంది. ఇంకా అంత బాగానే ఉంటుంది. అమ్మాయిల సంఘం మీద పడిపోతారండి మేము. ఆ మాత్రం టైం తీసుకోవాలి. ఏముండదు, ఫేస్ వాష్ చేసుకొస్తాడు, అయిపోయింది, రెడీ అయిపోతాడు. ఇంతకు ముందు అయితే మరీ సంతూర్ సోప్ ఒక్కటే, నేను వచ్చాక కొంచెం ఫేస్ వాష్, సన్ స్క్రీన్ అలవాటైంది. ఏముంది, వెళ్తాడు సంతూర్ సోప్ తెల్లలో కడిగేసుకుంటాడు, వచ్చేస్తాడు, అయిపోయింది, నేను రెడీ అంటాడు. మనకి ఎన్ని ఉంటాయండి అసలు. కరెక్టే, మరి మేకప్ ఏం వేయకపోయినా మెయింటైన్ అయితే చేయాలి, మెయింటైన్ చేసుకుంటారు. అందులో నాకు చాలా ఇష్టం అనమాట. అదిగోండి పాపం స్కిన్ కేర్. దానికి అబ్జెక్షన్ ఏం లేదండి, టైం కొంటే చాలు. టైం అన్నున్నప్పుడు టైంకి ఎలా అవుతాయి అమ్మాయిలు అన్నాక ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు అటు ఇటు. అప్పుడప్పుడే కోపం అక్కడ, ఆ టైం వరకే, తర్వాత ఓకే. కానీ వెంటనే కూల్ అయిపోతాం అనమాట. సో తను ఏదైనా ఒక మాట అనగానే నాకు సరే మీటర్ ఇలా లేసిందా? సో ఇంట్లో 3 వర్కింగ్ ఉమెన్ చూస్తున్నారు కదా, మీరు ఒక వర్కింగ్ ఉమెన్, ఐ మీన్ ఇంకా చదువుకుంటున్నారు, మీ అత్తయ్య, మీ మదరు, అతడితో మీ అక్క, మొత్తం ఇలా వర్కింగ్ ఉమెన్ ఉన్నారు కదా. హౌ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఉమెన్ వర్క్ చేయాలి అనేది ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారు మీరు? ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? అంటే ఇంపార్టెంటే, ఫినాన్షియల్గా కానీ వర్క్ చేస్తూ ఉంటే ఫస్ట్ బయట సొసైటీ అనేది తెలిసిద్ది. ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాం కదా, సొసైటీ తెలుస్తుంది, బయట విషయాలు తెలుస్తుంటాయి. హౌస్ వైఫ్ అనేది గుడ్ థింగే, కానీ హౌస్ వైఫ్లా ఉంటే బయటవేవి తెలియము, డంబ్ అయిపోతాము. సో ఖచ్చితంగా వర్కింగ్ అయితే ఇంపార్టెంట్ ఉమెన్కి కూడా. అండ్ వీళ్ళ ఫ్యామిలీ కూడా దానికి చాలా సపోర్ట్ చేస్తారు. వర్క్ చేయాలి, ఇంట్లో ఉండాలి, ఇంట్లో కూర్చోవాలనే వాళ్ళైతే కాదు, ఇది చేద్దామా అది చేద్దామా. కాకపోతే బిజినెస్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట మా వాయికి. జాబ్కి వెళ్ళి చేయడం కంటే ఎన్ని లక్షల శాలరీ వచ్చినా కానీ జాబ్ చేసిన వాళ్ళు సెటిల్ అవ్వరు,
బిజినెస్ చేసే వాళ్ళైతే నువ్వు వేలల్లో సంపాదించినా సెటిల్ అవ్వచ్చు ఒక టైం. కావాల్సినట్టు సెటిల్ అవ్వాలంటే బిజినెస్ ఏ ముఖ్యం. అది మావే పాయింట్ అన్నమాట. సో నన్ను కూడా జాబ్ కంటే బిజినెస్ కి ఎక్కువ. మమ్మీని కూడా ఫస్ట్ లో ఆ పాయింట్ మీదనే మమ్మీతో కూడా బిజినెస్ పెట్టించారు. ఏం బిజినెస్ చేస్తారు మేము? టెంట్ హౌస్ అన్నమాట. టెంట్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సూరత్ నుంచి మెటీరియల్ తెప్పించి అంతా చేస్తారు. స్టిచింగ్ యూనిట్ ఉంది, 10 members ఉన్నారు వర్కర్ ఆంటీ వాళ్ళు. ఓకే, మమ్మీనే చూసుకుంటారు. గోడౌన్స్ ఉన్నాయి, ఇంకా చేస్తుంటారు. డాడీ ఆల్ ఇండియా రేడియో, సెంట్రల్ గవర్నమెంట్. అదొకటి ప్రౌడ్ అనమాట అందరికి. సెంట్రల్ గవర్నమెంట్ అది కరెక్టే, అది కరెక్టే. అంటే ఆ పాయింట్ కూడా చెప్తాం, ఆల్ ఇండియా రేడియో సెంట్రల్ గవర్నమెంట్. ఆల్ ఇండియా రేడియో సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, మీకు ఏమైనా ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది గుర్తుందా మీకు? అసలు మీరు ప్రపోజ్ చేసుకున్నారా? నాకు ఇది ఒక డౌట్ ఉంది. జస్ట్ ఊరికే చేసేసుకుందాం పెళ్లి అనుకున్నా? లేదు, కాల్లో మాట్లాడుకున్నాము. అప్పుడు చాలా ఒక ఎమోషనల్ టాపిక్ లో మాట్లాడుకొని ఓపెన్ అయ్యాడు అనమాట. తను ఓపెన్ అయ్యాడు, నేను ఓపెన్ అయ్యాను. ఓకే, ఆ తర్వాత మేము మా కాలేజ్ ఫ్రెషర్స్ కి, నా ఫ్రెషర్స్ అప్పుడు నా బ్యాచ్ కి ఫ్రెషర్స్ జరుగుతుంది. సంక్రాంతి హాలిడేస్ అనమాట, October 6th అంటే. హాలిడేస్ అయిపోయి వచ్చాను, 13th ఫ్రెషర్స్. మళ్ళీ అప్పుడే కలిసింది ప్రపోజ్ చేశాక. ఆ రోజు ఇంకా ఫొటోస్ దిగాము. ఆ తర్వాత 15th తిన బర్త్డే, October 15th. ఆ రోజు వెళ్ళాం అనమాట. గుర్తు పెట్టుకున్నారా? October 16th నా బర్త్డే. October 16th, 15th అని వచ్చేసింది లేకన్నయ్య. సారీ. ఓకే, పర్లేదు. అన్ని డేట్స్ చెప్తున్నా కదా, 6th 13th అది ఇది అని. November 25th తన బర్త్డే గుర్తుందా? పర్లేదు, చెప్పు. November 26th, 24th, 27th. నేను ఒక రోజు లేట్ చెప్పా, తను 2 రోజులు అనమాట. ఇవే అనమాట. ఓకే, చెప్పండి మీరు. అలా October 16th బయటికి వెళ్ళాము. ఓకే, లవర్స్ లాగా అట్లా బయటికి వెళ్ళి పొద్దున వెళ్ళి మంచిగా తినేసి దూరం లాంగ్ డ్రైవ్ వెళ్ళి బండి మీద మంచిగా వెళ్ళి. మీకు ఎవరైనా చెప్పారండి అంటే మీరు మంచి ఆర్టిస్ట్ ఉన్నారని? ఇట్స్ లైక్ అంటే మంచి కామెడీ చేయగలరు, స్టాండప్ కామెడీ లాగా మనం నవ్వకుండా పక్కన వాళ్ళు నవ్విచ్చే టాలెంట్. లేదు, అంటే నన్ను నిజంగా ఏమన్నారు కానీ డాడీని బాగా అంటారు. మా డాడీ స్పాంటేనియస్ జోక్స్ అసలు నార్మల్ గా ఉండదు. వీళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ లో కూడా అంటారు. నాకు కూడా ఎలా అనిపించింది, మాకైతే మావయ్యని చూస్తున్నాం కాబట్టి బాగా అనమాట. నెక్స్ట్ తిను మావయ్య కూడా స్పాంటేనియస్ గా, మావయ్య ఏమో నవ్వరు, సడన్ గా జోక్లు వేసేస్తారు అనమాట. అందరికి నవ్వచ్చు, దాని మాత్రం అలానే ఉంటారు, ఉన్నట్టుండి స్పాంటేనియస్ గా. సో ఇప్పటి వరకు మంచి క్యూట్ ప్రపోజల్ జరగలేదు కాబట్టి జరిగింది. అదొక పెద్ద అందరికి మీకేమి స్పెషల్ గా ఇప్పుడు ఎక్కడ తన నీళ్ళు చేసి ఇప్పిస్తారు. ఎన్నిసార్లు జరిగింది ఎంగేజ్మెంట్ అప్పుడు, పెళ్ళప్పుడు, రిసెప్షన్ అప్పుడు ఒకటే మన అమ్మమ్మ దొరికినప్పుడు ముద్దు పెట్టు అమ్మా ఏం అమ్మమ్మ ప్రీ వెడ్డింగ్ లో కూడా ప్రతి అవుట్ఫిట్ కి ఎత్తుకో అంటది. నాకేమో చేయబుద్ధి కాదు, తనకేమో అంటే చాలా ఎక్స్ట్రోవర్టే, కానీ కొన్ని విషయాల్లో సిగ్గు అండ్ రెస్పెక్ట్ కూడా. అది ఇలా ఉండకూడదు మనం అన్నట్టు అనమాట. అది అంత పద్ధతిగా ఉండదేమో ఇప్పుడు నిన్ను ఎత్తేసుకొని ముద్దు పెట్టేస్తే అలా అని. మీ అమ్మమ్మకు కొంచెమైనా మీకు వచ్చుంటే బాగుండేది కదండి. ఎత్తేసుకో ముద్దు పెట్టి వచ్చినాయి కూడా. మరి ఒకటే ఈ విషయంలో మాత్రం మావయ్య అనమాట. మావయ్య కూడా అంతే, చాలా డీసెంట్ గా ఉండాలి, అలా మీద పడిపోకూడదు ఇద్దరు. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అంతే. చేయబట్టుకుంటే ఏమనుకుంటారు అంటే, మరి పెళ్లి కాకముందు చేయబట్టుకుంటే అన్నట్టు అనిపించేది, పెళ్ళైన తర్వాత చేయి వరకు పర్లేదు. మావయ్య ఏంటో తెలుసా, తాతయ్య ఉంటారు కదా, తాతయ్య ఇంకొంచెం పద్ధతిగా ఉంటారు కదా, ఇంకా జనరేషన్ పాతది కాబట్టి. సో తాతయ్యకి అట్లా అన్కంఫర్ట్ ఉండకూడదని మేమిద్దరం కూర్చొని అనుకోండి, మామూలుకి ఇట్లా ఉంటాం, కొట్టుకుంటాము కొంతసేపు అయితే అలా ఉంటాం కదా, ఆ మూమెంట్ రావద్దు, తాతయ్యకి అన్కంఫర్ట్ ఉండిద్దని మావయ్య వచ్చి మధ్యలోకి వచ్చి ఉంటారు. అంటే పవన్ అంటే డాడీ గాడా బాడీ గాడా అంటారు. ఓకే, సో నాకు ఇంకా ఇందాక సిచ్యువేషన్ మళ్ళీ నేను రిపీట్ చేసుకుంటున్నాను. జరిగింది.
అంటే ఇంకా అందరూ మా పర్టికులర్గా వెళ్ళి ఎక్కడైనా ప్రపోజ్ చేయడం, అమ్మాయికి సర్ప్రైజ్ చేయడం ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటిది ఏం లేదు. అది అందరికి ఓపెన్ బుక్ అనమాట మా లవ్ స్టోరీ. ఓకే, తెలుసు కదా. సో ఇంట్లో వాళ్ళు ఎంగేజ్మెంట్ నుంచి స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎంగేజ్మెంట్లో ఇవ్వరా, ప్రపోజ్ చేయరా, కూర్చోరా, ఎత్తుకోరా, చెయ్యి బాగుండిద్ది, మళ్ళీ రాదు, మీకు ఈ మెమరీస్ లేవు కదా అని చెప్పి అలా ఎంగేజ్మెంట్లో అయింది. ప్రీ వెడ్డింగ్లో 5 అవుట్ఫిట్లు మారితే 5 అవుట్ఫిట్ల మీద అయింది నీల్ డౌన్ చేసి. మళ్ళీ పెళ్లిలో రిసెప్షన్లో పాప నీల్ డౌన్ చేస్తూనే ఉన్నాడు. అందుకే తను ప్రపోజ్ చేయలేదు కదా మీకు ఇప్పటి వరకు అని అంటే, లేదు లేదు జరిగింది అంట. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని బట్టి రోల్ రివర్సల్ చేపిద్దాం అనుకుంటున్నా. పాపం చేసి 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 అలసిపోయి ఉంటారు కదా. సో మీరు ఒకసారి ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి కోసం, మా ఆడియన్స్ కోసం, అలాగే ఇంత ఎనర్జెటిక్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని చూసి నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ వచ్చి నేను ఇప్పుడు పవన్ గారు సపోర్ట్ చేస్తున్నా. సో చేసేయండి, రెడీ అయిపోతున్నారు ఆబ్వియస్లీ. ఐ లవ్ యూ. ఇప్పుడు నువ్వు చెప్పు. అమ్మ ఫస్ట్ నుంచి మేము ఇట్లా జోక్స్ చేసుకుంటున్నాను కాబట్టి నిజంగా నేను ఏదో చెప్పినా తను సీరియస్ తీసుకోదు. బాగున్నావురా అంటే నువ్వు కావాలని అంటున్నావు, ఏదో తేడా ఉంది అంటది, కైండ్ ఆఫ్ అలా అనమాట. ఓకే, ఆ జోవియల్ ఉండడమే బెటర్ ఏమో లేండి, మరీ సీరియస్ అయితే తీసుకోలేరు, కష్టం అయిపోద్ది. జోవియల్ గా ఉంటాడు బాగా. మీరు ఏమైనా డైలాగ్స్ అట్లాంటివి చెప్పారా అండి? పాపం పాటలే పాడుతున్నారు మొత్తం. చెప్తూనే ఉంటాడు, డైలాగులు పడుతూనే ఉంటాయి. అదే చెప్తున్నాడుగా, ఇంత జోవియల్ గా ఉండేసరికి ఆ డైలాగులు కూడా నాకు జోక్ గానే అనిపిస్తాయి. జనరల్ గా నార్మల్ గానే చెప్తే రాసుకొని చెప్పాలని ఏమి ఉండదు. ఇందాక కార్లో స్టార్ట్ అవుతూ కూడా అమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేశాను. అయితే మామూలుగా రెడీ అవ్వగానే ఎటు వెళ్ళినా కానీ కార్లో వీడియో కాల్ చేస్తాం అమ్మ వాళ్ళకి. ఇందాక చూసి మమ్మీ అన్నారు, పెళ్ళయ్యాక పవన్కి ఇంకా కళ వచ్చింది అంటే, విన్నమ్మ వచ్చిందిగా ఇంటికి. అలా చిన్న చిన్నవి మాటల్లోనే వేసేస్తుంటాడు. ఇది స్క్రిప్ట్ రాసుకోవాలి, ఇప్పుడు దీనికి డైలాగ్ చెప్పాలి, అట్లేమి ఉండదు. ఓకే, ఏమని పిలుస్తారు మిమ్మల్ని? అన్నీ విన్నమ్మ, బుజ్జి, బుజ్జోడా. బుజ్జి, బుజ్జోడా. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? తను బుజ్జి అనే పిలుస్తుంది, కన్నయ్య అని పిలుస్తారు. ఇందాక పిలిచారు, నేను విన్నాను. అన్నీ కన్నయ్య. ఏం దొరికితే ఇంట్లో నన్ను అంటే మమ్మీ డాడీ కన్నయ్య అనే పిలుస్తారు. సో అట్లా కన్నయ్య, బుజ్జి, అట్లా కన్నయ్య, బుజ్జి, బంగారం. తాతయ్య ఉన్నప్పుడు మాత్రం ఏవండి, పవన్, ఏవండి, పవన్ అన్నా కానీ ఈ మధ్య ఎక్కిరిస్తున్నారు తాతయ్య. పవన్, పవన్ పవన్ అని 10 సార్లు అంటాడు. ఇప్పుడు నేను వెంటనే ఏమండి అనాలి, అప్పుడు తాతయ్య కూల్ అవుతారు. అలా పిలవాలమ్మా, పేరు పెట్టి పిలవకూడదు అంటారు. ఏది ఏమండి అని పిలవండి ఇప్పుడు ఒకసారి. అలా రాదు, అలా రాదు. పవన్ అని పిలవండి. పవన్ అని ఇదిగో ఇప్పుడు ఇది వచ్చేసింది, అది రావట్లేదు. ఏమండి, ఏం కావాలండి, ఎలా అండి స్పాంజ్ ఏంటి, ఎలా ఏమండి అనగానే ఏం కావాలండి? ఓ నైస్, నాకు అర్థమైందండి. మీరు చాలా హెల్తీగా ఉంటారు చాలా సంవత్సరాల పాటు. ఇంత జోవియల్గా ఉండే పర్సన్ ఉంటే బాగుంటుంది. ఫ్యామిలీ 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 మొత్తం జోవియల్. F2 సినిమాలో వాళ్ళు ఉంటారు చూడండి, అంటారు. ఒకసారి మొన్ననే చెప్పారు నాకు చిన్న విషయం. ఏదో ట్రైన్లో జర్నీ చేస్తూ ఎక్కడి వరకు వచ్చారు మావయ్య అని అంటే, ఇదేదో అన్నవరం తమ్ముడు శాపం అంటారు, అది దాటని. అన్నవరం తమ్ముడు శాపం. అలా స్పాంటేనియస్ గా చాలా వస్తూ ఉంటాయి అనమాట. ఇంట్లో సైలెంట్గా ఉంటారు, అట్లేం లేదు. ఒకళ్ళు సైలెంట్గా ఉంటే ఆబ్వియస్ గా పక్కన వాళ్ళు కదిలిచ్చేయాల్సిందే, మూడ్ మార్చేయాలి. ఎవరైనా మూడ్ బాగాలేకపోతే ఎవరొకరు ఇప్పుడు అది జనరల్ గా కైండ్ ఆఫ్ సార్ట్ అయిపోతుంది అన్నమాట. జనరల్ గా కైండ్ ఆఫ్ స్టార్ట్ అయిపోద్ది. ఉమ్మడి కుటుంబం కదా, ఈ రోజుల్లో చూడడమే చాలా రేరు. పూర్తిగా కనుమరుగైపోయినాయి ఉమ్మడి కుటుంబాలు. కుటుంబం అంటే మమ్మీ డాడీ 2 పిల్లలు, అక్కడికే ఓ అనుకుంటారు. మమ్మీ డాడీ కూడా ఉండట్లేదు చాలా వరకు, వాళ్ళిద్దరే ఉంటున్నారు. సపరేట్ ఫ్యామిలీస్ ఉండడం. కానీ మీకు అదృష్టం కొద్దీ మీరు అండ్ నేను చాలా అనుకున్నాను తెలుసా, నాకు మంచి ఫ్యామిలీ ఉండాలి. మరి తోడుకోళ్ళు, ఆడపడుచులు అంత పెద్దగా అనుకోలేదు, కానీ అబ్బాయికి మమ్మీ డాడీ, నాన్నమ్మ, తాతయ్య ఉండాలి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఫ్యామిలీ లైఫ్ని అంతేం ఎంజాయ్ చేయలేదు. ఓకే, డాడీ చనిపోయాక మరీ ముగ్గురమే కూడా సేమ్ అందరు కలిసే ఉంటాం. మా మామయ్య వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అందరు ఒకటే దగ్గర ఉంటారు. చిన్న మావయ్య, పెద్ద మావయ్య అంతా. ఓకే, అక్కడ వెళ్తే అసలు ఇంకా అది ఇంకా పెద్ద ఫ్యామిలీ అనమాట, చాలా పెద్ద ఫ్యామిలీ. ఓకే సరే, హౌ వెల్ డూ యూ నో ఈచ్ అదర్ అని ఒక చిన్న గేమ్ ఆడదాం. ఓకే,
పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఎప్పుడు ఈసారి కరెక్ట్ అక్టోబర్ 16th. ఓకే 16th. 16th. పవన్ కళ్యాణ్ గారి ఫేవరెట్ కలర్ ఏంటి? ఫేవరెట్ కలర్ ఒకటనే బ్లూ ఇష్టం. కరెక్టేనా? ఓన్లీ మీ మ్యారేజ్ డేట్ ఎప్పుడు? February 15th. ఓకే కరెక్టేనా? పవన్ గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువ తింటాను నిజం చెప్పాలంటే. బిర్యానీ, ఫ్రైడ్ రైస్. మీ చేతి వంట కాదైతే? చెప్పాలి. నా చేతి వంట అబ్బా ఏం కాదు. వంట మాత్రం చాలా బాగా చేస్తాను. అవునా? చాలా బాగా చేస్తాను. వచ్చేసింది, కాంప్లిమెంట్ వచ్చేసింది. ఓకే మీరు చెప్పండి, వెనీలా గారి బర్త్డే ఎప్పుడు? November 27th. కరెక్టే కదా? ఇది కరెక్ట్. ఓకే ఫస్ట్ మీరు ప్రపోజ్ చేసిన డేట్ ఎప్పుడు? October 6th. అంటే ఇందాక నుంచి 10 సార్లు నేనే చెప్పాను October 6th అని. అందుకే గుర్తుంది అంతే కదా? అందుకే October 15th అని గుర్తుంది. ఓకే ఇప్పుడు ఇదో 15 సార్లు చెప్తాడు. ఈ 15 ఉందండి, మీకు ఇంకో నెల దాకా ఉంటుంది. ఇది ఏదో ఒకటి జరుగుతున్న కొద్దీ October 15th అంటారు. తన ఫేవరెట్ కలర్ ఏంటి? ఇంతసేపు ఆలోచిస్తున్నావా? బ్లూ. బ్లూ. ఇద్దరికి బ్లూయేనా? ఓకే ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఇడ్లీ. ఫుల్ ఫేవరెట్ ఇడ్లీ. ఇడ్లీ ఫేవరెట్ ఫుడా? ఇడ్లీ ఫేవరెట్ ఫుడా? ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ నేను ఒక ప్లేట్ ఇడ్లీ చెప్పు. జ్వరం వచ్చినప్పుడు తినే ఫుడ్ కదండి. మా ఫ్రెండ్స్ కూడా ఎక్కడిస్తారు తెలుసా, అది పేషెంట్ ఫుడ్ నువ్వు ఎలా తింటావు అని చెప్పి. నాకు రోజు ఇడ్లీ పెట్టినా నేను తింటాను. నేనేం అడగంత నన్ను బయటికి తీసుకెళ్తే ఇది ఇప్పి అది ఇప్పి అని. ఓన్లీ రంజాన్ మంత్లో మాత్రం హలీం అడుగుతాను. ఇంకా మిగతా ఎప్పుడైనా కానీ ఏం తిందామంటే ఫస్ట్ ఇడ్లీనే. నన్ను అడగను కూడా అడగడు. కొన్నిసార్లు అయితే వెళ్తాడు చట్నీస్ తీసుకెళ్ళాలన్న కనీసం పెద్ద పెద్దవి కాదు, మా ఇంటి దగ్గర రోడ్ మీద బండి సైడ్ అలాంటివి ఇష్టం అనమాట. వేడి వేడిగా అట్లా తీస్తే ఇలా తినేయాలి చల్లారిపోయే లోపే. ఖర్చు తక్కువ మీకు చాలా. ఎక్కడ ఇడ్లీ 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 సరిపోద్దమ్మా. ఇడ్లీ నానమ్మ అనిద్ది పాపం మహా అయితే ఏం అడిగిద్ది రా పిల్ల, ఒక ప్లేట్ ఇడ్లీ అడిగిద్ది. మహేష్ రావట్లేదా అసలు? ఈ లైట్స్ బాగా వేడిపోతున్నాయి అందువల్ల రావట్లేదు. ఓకే నేను ఎక్కడో ఉన్నా మర్చిపోయా. మహేష్ బాబు గారు ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తారు. మళ్ళీ ఎవరు తినరు ఏంటో మా ఫ్యామిలీలో. నాకు మాత్రం ఇడ్లీ. వీళ్ళ మమ్మీకి కూడా ఇడ్లీ చాలా ఇష్టం, అత్తయ్యకి. ఓకే మా ఇద్దరికి ఇడ్లీ దగ్గర మాత్రం బాగా కుదిరిద్ది. బాబా ఫేవరెట్ డెస్టినేషన్ ఏంటి? డెస్టినేషన్ కలిసి వాళ్ళు ఎక్కడికి నలుగురం కలిసి ఉంటే ప్లేస్ సపరేట్ గా నాకేం లేదు. నీకు కాదు నాకు ఫేవరెట్ అడుగుతున్నారు. స్విట్జర్లాండ్ అది కూడా ఒకటి తెలియదు. అయితే ఇండియాలో నార్వే కదా, నార్థన్ లైట్స్ చాలా రీల్స్. ఇదిగోండి 10 days కి ఒకటి మారితే ఎవరికి ఐడియా ఉంటుంది. ఒకటి ఉంటే ఒకటి ఉండాలి. స్విట్జర్లాండ్ పాతది, కొత్తవి తెలుసుకోవాలి కదా, కొత్త ఇష్టాలు ఏంటో కూడా అంతే తెలుసుకోవాలి కదండి. మీరు ఎందుకు తెలుసుకోలేదు? ఇప్పుడు ఏంటి కొత్తగా? నార్వే నార్థన్ లైట్స్ ఉంటాయి కదా. ఓకే ఇంకో 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోటి వస్తుందా? ఇంకోటి ఏదైనా రీల్స్ చూస్తే ఇంకోటి వస్తుంది. నాకు ఇష్టాలు మాత్రం వెంటనే మారిపోతాయి. అప్డేటెడ్ వర్షన్ లో ఉండాలి మీరు చెప్పండి. వేఫుల్ ఉంది అనుకోండి, వేఫుల్ అంటే నాకు చాలా ఇష్టం. రోజు తీసుకెళ్ళమని అడుగుతాను, అంత ఇష్టంగా తింటాను అనమాట. 10 రోజుల్లో నాకు అది నచ్చదు. ఇంకా నేను దాని పిచ్చి లైట్ తీసుకుంటా, వేఫ్లా నాకు వద్దు, వేరే ఏదన్నా. అలా ఊరికే మారిపోతాయి ఇష్టాలు. నైస్. తనకి ఫేవరెట్ ప్లేస్ ఏంటి? డెస్టినేషన్ అలా ఫేవరెట్ డెస్టినేషన్ అంటే ఏం లేదు. ఎటన్నా వెళ్ళాలి. ట్రావెలింగ్ అయితే ఇష్టం. ట్రావెలింగ్ ఇష్టం. లడాక్ ఇష్టం. ఆల్మోస్ట్ బైక్ లో లడాక్ వెళ్ళాలి, బైక్ జర్నీ వెళ్ళాలి, లడాక్ ఇష్టం. అదైతే అదొకటి మాత్రం కంపల్సరీయా. ఇంకా మామూలుగా మనాలి ఇవన్నీ చెప్తూనే ఉంటాడు. సీజన్ బట్టి జనరల్ ఎటైనా వెళ్ళాలి అంతే. అవన్నీ వెళ్ళాలంటే మీకు టైం ఉండాలి కదా. అదే కదా, నేను ఇందాకే అంటున్నా ఒక 2 days లీవ్ పెట్టుకో కదా ఎక్కడికైనా వెళ్దాము అని. అస్సలు టైం ఉండట్లేదు, చాలా మిస్ అయిపోతున్నాడు ఇంట్లో. మేము ముగ్గురమే ఉంటాం, కావాల్సినవి తింటాం, చేసుకుంటాం, మంచిగా ఎంజాయ్ చేస్తాం మేము. మీరు కుళ్ళుకుంటున్నారండి వీళ్ళు ముగ్గురిని చూసి? లేదండి, ఫస్ట్ నన్ను డిస్టర్బ్ ఎవరు చేయరు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఉండదు చిన్న ఇప్పుడు మొన్న బజ్జీలు చేసుకున్నారు, ఫోన్ చేసి వీడియో కాల్లోనే ఉంటున్నా, దగ్గర ఉండట్లేదు అని అంతే. ఓకే సో పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చాయా చిన్న మీ లైఫ్? నాకు చాలా వచ్చాయండి. ఓకే ఫ్రెండ్స్ని కలవని అట్లే ఫస్ట్ కాదు, పెళ్ళికి ముందేమో
ఇంకా పెళ్ళి అయిపోయింది, నా బ్యాచిలర్ లైఫ్ అయిపోయింది అని చెప్పి వాళ్ళతోనే ఉంటాడు, నైట్ అవుట్లు చేస్తాడు. పెళ్లి తర్వాత కూడా వెళ్తే ఇంకా పెళ్ళి ఎందుకు చెప్పండి? పెళ్ళెందుకు, పెళ్ళం ఎందుకు, అంతేనండి. ఎందుకు అంతే. ఏ చేంజ్ అంటే ఇది ఒకటే. అదొక్కటే అనమాట. అయినా ఏం పెద్ద ఆగేది ఏం లేదు. నేను వద్దన్నా కానీ నేను ఓకే చెప్పకపోయినా అది ఓకే చేసేసుకుని వెళ్ళిపోతాడు కదా. ఒక 2 hours తినడానికి వెళ్ళినందుకు ఇదంతా అనమాట. ఒక 2 hours అది కూడా ఆఫీస్ తర్వాత తినేసి ఇంటికి వచ్చాను. అది దానికి ఆ 2 గంటలే కదా టైం దొరికేది నాకు, ఉండాలి కదా ఇంట్లో. అప్పుడు కూడా ఫ్రెండ్స్ అంటే ఎలా? ఐఎమ్ ఆల్వేస్ ఫిమేల్ సపోర్ట్ అండి, గర్ల్స్ గర్ల్ నేను. పాపం పవన్ గారు మీరిద్దరు కలిసి నన్ను ఒక్కరిని చేసేసి ఆడుకుంటున్నారు అనుకుంటున్నారండి. లేదండి, పాపం ఆడపిల్లలు చిన్న చిన్న కోరికలు, ఇడ్లీ మాత్రమే తిని సరిపెట్టుకునే లైఫ్ అక్కడ. అందుకే చూడండి, మీరు అడిగినప్పుడే చెప్పాను కదండి, ఫస్ట్ నుంచి నా బాధ నేను చెప్పుకోలేదు కదా. చిన్నది అంత పెద్ద ఫస్ట్ నుంచి బాధ చెప్పుకోలేదంట, నేను అడిగానని చెప్పారంట. ఫ్రెండ్స్ అంటే పదాలు వద్దులే. మీకు ఏమైనా చేంజెస్ వచ్చాయా? చేంజెసా అంటే అంతేం లేదు, అంత అలవాటు అయిపోయి నేను తెలిసిన మనుషులే. ఫుడ్ అంతా ఫుడ్ ఒక్కటి మాత్రం కొంచెం చేంజ్ అనిపించింది. వైశ్యాస్ కదా, మేము నాయుడుస్ అనమాట, మనం అన్ని నాన్ వెజ్. ఓకే, నేను అడగకుండానే మొత్తానికి ఏంటో వచ్చింది ఈరోజు. ఓకే, నాన్ వెజ్ ఎక్కువ తింటాం మేము, బాగా మసాలా. ఇక్కడేమో అసలు నాన్ వెజ్ నాట్ అలౌడ్ ఇంట్లో కూడా. ఓకే, అంటే బయట నుంచి తెచ్చుకోవచ్చు, బయట తినేసి చేయొద్దు, బయట తినేసి రావచ్చు, ఇంట్లో మాత్రం చేయొద్దు. ఇంకా అలా మసాలాలు వేయరు. ఓకే, కొన్ని కొన్ని టేస్ట్లు డిఫరెంట్ ఉన్నాయి, బట్ ఓకే మేనేజ్ చేయొచ్చు. ఇంత మంచి ఫ్యామిలీ దొరికినప్పుడు మేనేజబుల్ అలా వెళ్ళిపోతుంటే. ఇదేముంది, 3 రోజుల తర్వాత 3 రోజులకు ఒకసారి బయట తిందామంటే తీసుకెళ్తాడు, అలా మేనేజ్ చేసేయచ్చు. అబ్బా బాబా బాబా, కష్టమే. అంటే తింటాడులే, నాకు ఫస్ట్ సపోర్ట్ అది. నాన్ వెజ్ బాగా తింటాడు, నాకులాగానే కొంచెం, మరి బాగా ఏం కాదు, నా అంత బాగా అయితే కాదు. మీ మమ్మీ వాళ్ళకి తెలుసా అండి, లేకపోతే మళ్ళీ ఇప్పుడు లేదు తెలుసు చెప్పే వెళ్తాం. నాన్ వెజ్ తినాలనిపిస్తుంది, వెళ్ళేసి వస్తాం. ఏమైనా తినాలంటే వెళ్ళేసి రండి అని కూడా చెప్తారు, అలా ఏం లేదు పాపం. సో ఫైనల్గా మీ ఫాలోవర్స్కి, మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నీకేమైనా చెప్పాలన్నా? నాకైతే జాగ్రత్త అని చెప్పాలి. చెప్పాలి. వాళ్ళకి జాగ్రత్త ఏమని చెప్తారండి? రీల్స్ రోజు వస్తాయి. మా ఫ్రెండ్స్ అండి, ఆఫ్టర్ అంటే ఆఫీస్లో కొలీగ్స్ అందరికీ చెప్పుకోం కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుందని. ఎవరికో కొలీగ్ వచ్చింది చెప్పారు, ఇట్లా రీల్స్ వస్తున్నాయి. అట్లా జనరల్గా తెలుసు ఇట్లా రీల్స్ చేస్తుంది అని. అందరూ అంటే జనరల్గా ఇట్లా లోపలికి వెళ్తుంటే ఈరోజు ఈ రీల్ పెట్టింది, ఈరోజు రీల్ వరకు గర్ల్స్ మాత్రం బాగానే చెప్తారు. బాయ్స్ వచ్చి పొద్దున్న ఒక రీల్ వచ్చిందని చెప్తారు. అంటే ఇప్పుడు ఏం అది కాంప్లిమెంట్ అంటావా, పెట్టద్దు అంటావా, పెట్టమంటావా? పొద్దున్నే ఫస్ట్ లేవగానే మీ ఆవిడదే చూసాను. కపుల్గా వచ్చినప్పుడు పొద్దున్నే నీ ముఖం చూసాను రా, బాగానే ఉంది, పెట్రోల్ ఒకటే అయిపోయింది బండిలో, ఇట్లా అనమాట జోక్స్. అట్లా అంటే పెట్టమంటావా, వద్దంటావా, నన్ను చేయమంటావా? అందుకు అప్పుడప్పుడు అంటుంటాడు పాపం, పొద్దున్నే రీల్స్ పెట్టి ఎందుకు టార్చర్ చేస్తావు ఫాలోవర్స్ ని అని. అందుకని జాగ్రత్త చెప్తారా? ఇప్పుడు పొద్దున్నే రీల్స్ పెడుతుంది, చూస్తున్నారు మీరు, జాగ్రత్త, ఈ రోజు ఏమైనా జరగకుండా ఉండేలా చూసుకోండి. లేదంటే చూడండి, రీల్స్ కష్టం అంటున్నాడు కదా, అందుకే యూట్యూబ్ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, డైరెక్ట్ ఫస్ట్ థింగ్ అంటే ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలి, దాంట్లో ఫాలోవర్స్ వస్తారు, ప్రమోషన్స్ వస్తాయి, ఇట్లా మనీ కోసం ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. తన ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ మారాలని చేశాను. ఇంత ఎక్స్ట్రోవర్ట్ అవుతుందని తెలిసి సరే తెలియక, కానీ హ్యాపీ అండి, చాలా హ్యాపీ. నిజం చెప్పండి సార్, ఇప్పుడు కొంచెం నిజం చెప్పండి, మరి ఎంత ఎక్స్ట్రోవర్ట్ అయితే తీసుకోలేకపోతున్నారు ఇప్పుడు. జాగ్రత్త వాళ్ళకి నేను నీతో నిజం చెప్పమంటే అట్లా అంటే ఇప్పటివరకు నిజమే చెప్పానులే కానీ. నువ్వు నవ్వవా? ఎక్కడ జాగ్రత్త, ఇన్సైడ్. ఓకే, మీరు చెప్పండి పోనీ మీ ఫాలోవర్స్కి. ఏం లేదు, యూట్యూబ్ బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ప్లీజ్ డూ ఫాలో వినీలా కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. వినీలా కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, డూ ఫాలో, డూ సబ్స్క్రైబ్ గైస్, నాట్ ఫాలో.
డోంట్ ఫాలో. యాక్చువల్గా నా ఛానల్ తనకి ఇస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఊరికే. ఓ అది ఏం చేస్తారో నాకు తెలియదు, అలా అలా 20,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. ఓ నేను ఏం చేయలేదు, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసి పెట్టాను అంతే. ఓకే, మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అయితే? నాకుండే నిజంగా, నా కోసమే తనని ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయించా, నా కోసమే తనతో ప్రమోషన్స్ కానివ్వండి, ఇప్పుడు ఇది కానివ్వండి. నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మన ఫేస్ మీద పండదు, అదేందో తెలియదు. ఓ ఎందుకని ఆపేశారు మరి? షార్ట్ ఫిల్మ్ దగ్గర చేశారా మీరు దాంట్లో యాక్టింగ్, డైరెక్షన్ ఒకటేనా? మనకు డైరెక్షన్ ఏంటి, మా ఫ్రెండ్ డైరెక్టర్ కదా అనుకుంటాం కదా ఫ్రెండ్స్ అట్లా, వాడు చెప్పింది మనం చేయడం. ఓ పోలీస్ క్యారెక్టర్ ఫుల్లీ రీదీస్తాం అప్పుడైతే. ఆ తర్వాత ఆపేశారు ఎందుకని? అంటే జస్ట్ ఇంట్రెస్ట్ అంతే, దాంట్లో వెళ్ళాలి ఇంకా అన్ని ఆపేసి అదే చేయాలని అట్లేం లేదు. కానీ మామూలుగా ఇంట్రెస్ట్, పైగా ఫ్యామిలీస్ అన్ని ఇంకా పూర్తిగా యాక్టింగ్ అంటే ఇప్పుడు కష్టమే కదా, అందుకని ఆపేశారు. ఇప్పుడు మీ ఛానల్ అలా, సో అందుకే హ్యాపీ కూడా. ఫస్ట్ థింగ్ నేను ఏదో అనుకున్నాయి, అది ఏదో కాదు కానీ ఏదో వెళ్తుంది ఒక వేలో అయితే. సో హ్యాపీ, రీచ్ అయితే చాలా బాగా. ఇంతకు ముందు తను పెట్టేవాడు యూట్యూబ్ లో, ఇప్పుడు నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా, కుదరట్లా. ఇంక ఇప్పుడు మాత్రం చేయాలి. చాలా మంది అడుగుతున్నారు వ్లాగ్స్ చేయొచ్చు కదా అని. సో స్టార్ట్ చేయాలి. అసలు స్టార్ట్ చేస్తేనే కదా మనకు కూడా తెలిసేది. ఈవెన్ రీల్స్ కూడా నేను స్టార్టింగ్ లో చేసినప్పుడు సరిగా వచ్చేది కదా, నేను అంత సాటిస్ఫై అయ్యేదాన్ని కాదు. ఈవెన్ ప్రమోషన్స్ కి కూడా వాయిస్ కూడా నాకు అంత నచ్చేది కాదు రికార్డ్ అయ్యాక. కానీ ఇప్పుడు అంతా ఓకే, నార్మల్ అయిపోయింది, బాగానే ఉన్నా. నాకు నేను సాటిస్ఫై అవుతాను అనమాట. ఓకే, ఈవెన్ ఎవరు ఫోన్ చేసిన రిలేటివ్స్ లో కూడా ఫస్ట్ చెప్పేది అదే, ఇన్స్టాలో రీల్స్ బాగుంటున్నాయి, మంచిగా ఉంటున్నాయి, మంచిగా చేస్తున్నారు అని చెప్పి. అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది. అత్తయ్య వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, కొద్దిగా చేద్దాం పెడదాం. అత్తయ్య వాళ్ళు కూడా చేయమని ఎంకరేజ్ చేస్తారు. అత్తయ్య అయితే ఇంకా చెప్తుంటది ఐడియాస్, మీరు ఇచ్చేయండి బాగుండిద్ది, వచ్చేయండి బాగుండిద్ది అని. ఓకే, సో ఇంత సపోర్ట్ ఉంది కదా, చేద్దాము అని చెప్పి. చేసేద్దాం. మీరు చేసేయండి, అప్పుడప్పుడు కొంచెం ఫన్ కూడా జాయిన్ చేసుకోండి. ఫన్ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఫన్. సో మాత్రం నిజం, ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువ ఉన్నాడు కానీ ఇంట్లో ఇలా ఉండదు అనమాట, ఇంకా ఫుల్ ఫన్. అబ్బో, నవ్వుతే అది తన బాధ. ఓకే, అర్థమైందండి. అంతే, మీరు సబ్స్క్రిప్షన్ ఒకటే చెప్పారు మీ ఫ్యామిలీకి, మీ ఫాలోవర్స్కి కొంచెం ప్రేమగా. ఏం లేదు, అంటే పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు చేసుకోండి, లవ్ మ్యారేజెస్ అయినా పర్లేదు, క్యాస్ట్ గీస్ట్ ఏం వద్దు, ఇంట్లో ఒప్పించుకొని చేసుకుంటే సరిపోతుంది. యా, ఫ్యామిలీస్తో ఉండండి, బయట కాదు, అంతే, చెప్పి చేసుకోవాలి ఏదన్నా. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ప్రశాంతంగా కూర్చొని ఈరోజు ఎంజాయ్ చేసాం. మీ వల్ల మేబీ ఒక 2 days లైఫ్ స్పాన్ పెరుగుంటుంది నాకు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గైస్. గో అండ్ సబ్స్క్రైబ్ టు వినీలా కళ్యాణ్ గారి యూట్యూబ్ ఛానల్. ఓకే, మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. బాయ్.